బిరనానే తేనెనా తేరినాదే తానేనా తాననా తానేనా తారే నన్ని నాననా తానన్ని నాననా తారే నన్ననా 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 నన్ననా. కానీ మీకు సింగింగ్ ఇంత ప్యాషన్ ఉందని తెలిసి ఎందుకు పాడించలేదు మీ చేత ఎక్కువ? అవును, అన్నయ్య కిరణ్ దగ్గర ఎందుకు పాడట్లేదు అన్నారు. ఎన్నిసార్లు బాధపడ్డాను. మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు సంగీతం నేర్చుకోలేదు, 7వ తరగతి వరకు మాత్రమే చదివారు. భయం వేసేసింది బాబాయ్, దండాలు పెట్టేసుకున్న రోజు ఈ అమ్మ ఇలాగ నేను చాలా బాధపడిపోయాను. కళ్యాణ్ మీరు రాముడా కృష్ణుడా? అమ్మ బాబోయ్, ఇలా క్వశ్చన్ ఇది. రాముడా కృష్ణ అంటే రెండు విష్ణుమూర్తి అవతారాలే, మీరు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. మీ గురించి ఒక సీక్రెట్ మాకు తెలుసు. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎందుకు నేర్చుకున్నారంటే డిక్షనరీ బాత్రూంలోకి తీసుకెళ్లేవారు, గంటలు గంటలు పెట్టు కూర్చునేవారు. ఇప్పుడు ఎక్కడేం చెప్తాను మతలేదంటే కట్ చేసిన తర్వాత ఇది కూడా వేస్తారు మా వాళ్ళైతే. ఇది కూడా వేస్తారా? ఎందుకు మొగుడు సినిమా నాకు గుర్తుంది ఆ టైము. ఎందుకు మొగుడికి మొగుడుగా ఎవరు తయారయ్యారు? ప్రతి ఒక్కరికి మొగుడు వంశీయే. అవునా? బట్ చాలా సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారు, అందరూ బాగా చూస్తారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు అలాంటి ఇండస్ట్రీ ఇది అని అన్నారు. ఇప్పుడు నాగార్జున గారి సినిమాల నుంచి నేను బయటకు వచ్చేసానంటే రేపు మహేష్ బాబు గారు నాకు ఇవ్వడం ఆ పాట, ఆ రోజు ఆయన నా అవార్డు అంటే పాట పాడించారంటే మ్యూజిక్ డైరెక్టర్ని మంచి చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫీమేల్ సింగర్స్, కోరస్ సింగర్స్ చాలా రకరకాల వేటికో గురవుతూ ఉంటారు. బట్ ఇందులో వాస్తవం ఉందా? సో అవన్నీ చాలా మనసును చంపేసుకుని, అభిమానాన్ని చంపేసుకుని అటువంటి దారిలోంచి ఒకళ్ళు ఎవరన్నా వస్తే కనుక ఐ అప్రిషియేట్ దమ్. ఇలస్ట్రస్ ఫ్యామిలీ మీది. ఒక పక్క రాజమౌళి గారు, కీరవాణి గారు, అఫ్కోర్స్ ఆయనకి ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కంపారిజన్ వస్తుందా కళ్యాణ్? సహజం కదా అన్నదమ్ముల మధ్య. ఎక్కువ సక్సెస్ చూద్దాం అనుకునే వాళ్ళు, ఎక్కువ సినిమా చేద్దాం అని అనుకునే వాళ్ళకి. అవును, ఒక టైంలో చాలా రూపాయి కోసం కూడా ఒక్క రూపాయి చేతిలో లేక ఇబ్బంది పడే సందర్భం. రూపాయి కావాలి, ఆ రూపాయి ఇప్పుడు నాకు ఎలా వస్తుంది? 2 గంటలు కూర్చున్నాను నేను. ఈ పెన్ ఇస్తాను, నాకు రూపాయి ఎవరా అని అడిగాను. కాదు, వినే నాకే ఇలా ఉంది, మీకు బాధ ఇదా? హలో, హాయ్, వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న, ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. తను చదివింది 7వ తరగతి మాత్రమే అయినా కూడా 7 స్వరాలతో దోస్తి చేశారు కాబట్టి సంగీతం వైపు ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో ఎత్తుపొలాలు చూసిన తర్వాత కొంచెం లేటుగా సంగీత దర్శకులుగా సెటిల్ అయ్యారు. నిజానికి ఇండస్ట్రీకి ఆయన వచ్చింది సింగర్ అవుదామని చెప్పి. చిన్న వయసులోనే బహుశా ఎవరు తక్కువ మంది చూసే కష్టాలను చూశారు, ఆర్థికపరమైన కష్టాలు, గమ్యం లక్ష్యం లేని ఒక డైరెక్షన్లెస్ ఫేజ్ కొంతకాలం. కానీ వాటన్నిటినీ దాటుకుంటూ వచ్చినా కూడా గొప్ప విషయం ఏంటంటే ఆయన పాటల్లో మనసులోంచి వచ్చే మెలడీ మాత్రం ఎక్కడా కూడా దెబ్బతినలేదు. అందుకనే మనసంతా మేఘమై తేలిపోయే పాటలు ఇచ్చారనమాట. అండ్ మోస్ట్ రీసెంట్లీ జో అచ్యుతానందలో ఒకలాలనా అని కళ్యాణి రాగంలో ఆయన చేసిన పాట తర్వాత ఆయన నామ సార్థకులయ్యారు. ఆయనే ప్రపంచానికి కళ్యాణి మాలిక్గా తెలుసు. కళ్యాణ్ కోడూరి అలియాస్ కోడూరి కళ్యాణ్ అలియాస్ శ్రీరమణ. సో కళ్యాణ్ రమణ గారు, శ్రీరమణ గారు, కళ్యాణ్ కోడూరి తన ప్రయాణంలో ఏం నేర్చుకున్నారు, జీవితంలో ఏం చూశారు, ఇవాల్టి హార్ట్ టు హార్ట్లో. కళ్యాణ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నా. మాకు బాగున్నారు చూడ్డానికి, యాజ్ ఆల్వేస్. సో ఈ మధ్య స్పెషలీ ఐ రియలీ వాంట్ టు సే దిస్, మనం ఇంటర్వ్యూ మొదలుపెట్టేలోపు చాలా 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 బాగుంటున్నాయి పాటలు. అంటే ఇదివరకు బాలేవా అని కాదు, నిజంగా చాలా బాగుంటున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచా ఏమో, ఎక్కడి నుంచి అంటే అదేం ప్రశ్న అసలు మొత్తం. ఎవరైనా స్పెషల్ స్ఫూర్తి కనిపించారా లైఫ్లో కానీ? అంటే అది వ్యక్తి అయి ఉండొచ్చు, శక్తి అయి ఉండొచ్చు, శక్తి అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చా?
ఎక్కువ ఏంటంటే ఉన్న దాంట్లోంచి హాయిగా బతకడం అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు ఇలా ఈ గచ్చు ఉందనుకో, పక్కుంటే బాగుండని అనుకున్నా, ఆ గచ్చు మీద పడుకోవడం నాకు ఇష్టం. అలవాటు ఇష్టం రెండును. అలవాట్లోంచి ఇష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అలవాట్లోంచి అదే అలవాటు ఇష్టం అయిపోద్ది కూడా ఎక్కువసార్లు చేసినప్పుడు. సో అలాగా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లోనూ ఆనందం వెతుక్కోవడం, లేకపోతే ఉన్న దాంట్లోంచి సంతోషం వెతుక్కోవడం, ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం అన్నది నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ కూడా అలవాటు. ఆ రకంగా ఉండటం కూడా ఇష్టం. సో దాంట్లోంచి ఆ సింప్లిసిటీలోంచి వచ్చేవే నా ట్యూన్స్ అన్నీ కూడా. అందుకే మనసుకి అలా పట్టేసుకుంటాయి. అయి ఉండొచ్చు. అంటే ఒక 3-4 ఏళ్ల క్రితం వరకు కూడా ఒక తేటగా ఉండేవి, లైట్గా ఉండేవి. ఇప్పుడు ఆ బరువు ఉంటూనే, మెలడీ ఉంటూనే వాటికి ఒక స్థిరమైన లాంగ్ లాస్టింగ్ ఇది వస్తుంది. ఐ టు నోటీస్ దట్. అది ఎందుకు వస్తుంది ఏంటి అని పర్టికులర్గా ఏం చెప్పలేం స్వప్న. అది చేంజ్ ఉంటుంది. మనం గతంలో లాగా ఇప్పుడు ఉంటాం కదా గ్యారెంటీగా. నేను 14 years అయిపోయింది వచ్చి, కాబట్టి మొదట్లో నేను చేసిన మ్యూజిక్కి ఇప్పటికి కొంత తేడా ఉంటుంది, ఎంతో కొంత స్ట్రక్చరల్ తేడా గ్యారెంటీగా మనం నోటీస్ చేయొచ్చు. ఆ రకమైనది నేను నోటీస్ చేశాను నువ్వు చెప్పినట్టుగా. ఇట్స్ దేర్. బట్ నా ట్యూన్లో ఉన్న సింప్లిసిటీ ఎప్పటికీ పోతుంది. ఆర్కెస్ట్రేషన్ రిచ్నెస్ ఇవన్నీ పెరగచ్చు సినిమాని బట్టి. బట్ ఆ ట్యూన్లో లాలిత్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు మిస్ చేయకుండా రావడం అన్నది నా అదృష్టం అంతే. కానీ సంగీతం అస్సలు నేర్చుకోలేదని తెలుసు. అస్సలు నేర్చుకోలేదు అంటే ఒక 1% వినికిడి జ్ఞానం, 1 or 2, 5 to 10% వినికిడి జ్ఞానం ఉంది నాకు. విన్నది ఆకలింపు చేసుకోవడం, మంచివి వినడం వల్ల నేను అదృష్టవంతుని అయ్యాను. 70s ఆర్డి బర్మన్ సంగీతం కానీ, ఇళయరాజా గారి సంగీతం అప్పుడు బాగా పీక్స్లో ఉన్న రోజులు అవన్నీ సంవత్సరాలు. అప్పుడు పుట్టినందుకు గాను ఆ పాటలు వినడం ఎక్కువ అలవాటైంది. సో అదంతా నా అదృష్టంనే అనుకుంటాను. అవన్నీ కూడా మంచి సంగీతం ఎలా ఉంటుంది, ఎలా 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 ఉంటే మంచి సంగీతం అంటారు అన్నది నాకు అర్థమైంది. దట్స్ హౌ. సో అన్నయ్య కీరవాణి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా లేదంటారా, తర్వాత వచ్చిందా? పాటల్లో అయితే నా సంగీతంలో నా అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు, కనపడదు. యాక్చువల్లీ అందుకే అడిగాను, బట్ నేను చెప్పకుండా ఉండదని అనుకుంటున్నాను. నేను ఉండదు. అన్నయ్య అంటే చాలా ప్రాణం, ఇష్టం. అసలు నా లైఫ్ టర్న్ అయింది అన్నయ్య దగ్గర. ఓంటే డమ్ రాని నన్ను తన కంపోజింగ్ అసిస్టెంట్గా పెట్టుకోవడం అన్నది నాకు చాలా జీవితంలో పెద్ద మిరాకిల్. అది పెద్ద జైంట్ లీప్ ఇన్ మై లైఫ్. జైంట్ లీప్. చిన్న బ్యాగ్ వేసుకునే వాళ్ళు 2 పుస్తకాలు, ఏదోటి పని అప్ చెప్పాలి, నాకు బోర్ కొట్టకుండా, నేను సిగ్గుపడకుండా, నేను ఏదో చేస్తున్నట్టు ఉండాలి. కాబట్టి పెద్దన చిన్న చిన్న పనులు, ఒరే ఆ పాటలు విను, దాంట్లో ఏ బిట్లు బాగున్నాయటో సరదాగా అలా పాటలకు చెప్పేవాడు. చిన్న చిన్న పనులు, అందమైన పనులు. అసిస్టెంట్గా ఏ రకంగానూ పెద్ద నేను తనకు ఉపయోగపడిన. అసలు అప్పుడున్న స్టేజెస్లో నాకున్న జ్ఞానానికి కానీ, నాకున్న విద్వత్తు యాక్చువల్లీ 1% పెట్టుకోవాలి. కాబట్టి నా జీవితంలో మంచి రోజులు రాని ఉండి తను నన్ను పెట్టుకున్నాడు తన అసిస్టెంట్గా. అది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతో మెరిట్స్ ఉండి ఎంతో బాగా ఉంటుంది, కానీ మనకి ఏదోటి మ్యూజిక్ డైరెక్టర్కి తోటి సహాయకుడిగా ఎంతో కొంత హెల్ప్ ఉంటేనే పెట్టుకుంటాం మనం అసిస్టెంట్స్గా. అటువంటిది ఏం లేకుండా నన్ను కూడా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మంచి దారిని చూపెట్టాడు నాకు అన్నయ్య ఆ రోజు 1996. అది నా జీవితానికి మలుపు అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ దేర్ మై కెరీర్ స్టార్టెడ్. కానీ అప్పుడు ఆలోచన ఏం లేదా, ఏం చేయాలని లేదు. అప్పటికి ప్లేబ్యాక్ సింగర్ అవుదామని ఉండేది నాకు. దట్ వాస్ దేర్ ఆల్వేస్. అంటిల్ అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత దాకా నాకు కొంతవరకు ఉంది. తర్వాత నేను వదిలేసాను ఆ విభాగాన్ని వదిలేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ అన్నది పర్మనెంట్గా ఫిక్స్ అయింది లోపల. మ్యూజిక్ డైరెక్టర్గానే నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా నా దారి నేను దాంట్లోంచి వెతుక్కోవాలని దాంట్లో ఫిక్స్ అయింది. సో అంతకుముందు మనం అంటే ఒక ఫేజ్ మీరు ఖాళీగా ఉన్నారు, అది గతంలో మనం ఊరికే మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పిన కొన్ని విషయాలు అవి మాట్లాడే లోపు ఈ ప్లేబ్యాక్ సింగింగ్ కోసం మీరు ట్రై చేస్తున్న క్రమంలో అంటే మిమ్మల్ని సింగర్గా గుర్తించలేదా? మీ పాట సరిపోదనుకున్నారా? ఇంకా బరువుగా ఉండాలన్నారా? లేకపోతే ఇంకా సంగతులు గమకాలు రావాలన్నారా? అలా అని అంటే ఏం కాదు. ఎప్పటికప్పుడు సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇన్ జనరల్ అంటే 80%, 90% ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి మనకి పొరుగుంటి పులిహోర రుచి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటారు. లేకపోతే ఆల్రెడీ ఇంకా ఎవరన్నా పరిచయం చేసేసి
అప్పుడు పాపులర్ అయిపోయిన వాళ్ళని పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే అప్పటికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సింగర్స్ ఉంటారుగా, వాళ్ళతోటి పాడించడం. కొత్త అటెంప్ట్స్ అన్నది గ్రాడ్యువల్గా నాకు ఏఆర్ రెహమాన్ గారు, అంటే ఏఆర్ రెహమాన్ తన పాటల్లో కొత్త వాయిస్ని ఇంట్రడ్యూస్ చేయడం, డిఫరెంట్ కల్చర్స్ నుంచి తీసుకొచ్చారు ఆయన. జస్ట్ అంటే తమిళనాడులో ఉన్నాడు కాబట్టి తమిళ సింగర్స్ని పరిచయం చేయడం అలా ఏం కాదు, సంబంధం లేని వాళ్ళు. ఆ పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి మనకి, నువ్వు నోటీస్ చేసేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు అసలు ప్రపంచంలో అని తను పరిచయం చేస్తే కానీ మనకు తెలియదు. బట్ హీ మేడ్ ప్లేబ్యాక్ సింగింగ్ మోర్ ఈజీ, అంటే ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్ ఈజీ ఫర్ ప్లేబ్యాక్ సింగర్స్. సో ఎంత ఈజీ అయిపోయిందో తర్వాత వాళ్ళ విద్వత్ మీద, వాళ్ళ సంస్కారాల మీద నిలబడగలిగిన వాళ్ళు నిలబడ్డారు. అంతే ఈక్వల్గా ఎగ్జిట్ కూడా అయిపోయారు. ఎంత తొందరగా మనకి గేట్స్ ఓపెన్ అవుతాయో అంత తొందరగా మనం ఎగ్జిట్ కూడా అయిపోతాం. మనకి ఆ టైం లేకపోతే, ఆ టైంలో మనం నిమ్మడలేకపోతే. సో అలా నిలబడిన వాళ్ళు ఎప్పుడు నిలబడతారు, పోయే వాళ్ళు ఎప్పుడైనా పోతారు. సో ఆ తర్వాత ఉన్న ఛాన్సెస్ నేను ప్లేబ్యాక్ సింగర్గా ట్రై చేస్తున్న రోజుల్లో లేవు. నేను కోరస్ సింగర్గా అనే దగ్గర ఇంకా అసిస్టెంట్గా జాయిన్ అయ్యే ముందు ఇళయరాజా గారి దగ్గర ట్రై చేయాలని, లేకపోతే కోటి గారి దగ్గర, లేకపోతే మణిశర్మ గారి దగ్గర కోరస్ పాడాలని, లేకపోతే భక్తి పాటలు రికార్డింగ్స్ అవుతూ ఉంటాయి. అవన్నీ అలాగే నెలకు ఒకటి వస్తూ ఉండేది. నేను మెడ్రాస్లో ఉండే రోజుల్లో, దిస్ వాస్ ఇన్ 1990. ఓకే, అప్పుడు ప్లేబ్యాక్ అంటే అప్పుడు కోరస్ సింగింగ్ కూడా చాలా కష్టం. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ డ్యామ్ ఈజీ. ఎనీబడి కెన్ సింగ్ ఏ సాంగ్. అంటే నువ్వు 10 కాలాల పాటు ఉంటావా, లేకపోతే నువ్వు 1000 పాటలు పాడతావా, లేకపోతే ఒక పాటే పాడి ఎగ్జిట్ అయిపోతావు అన్నది మెటీరియల్. బట్ ఆ ఫస్ట్ ఛాన్స్ రావడం అన్నది చాలా 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 ఈజీ. కొంత ర్యాప్ ఉంటే చాలు, లేకపోతే సోషల్ నెట్వర్క్లో ఫేస్బుక్లోనూ నీవు పాడి ఇంప్రెస్ చేస్తే సరిపోద్ది. లేకపోతే పరిచయం పెంచుకుని దారిలో కనిపించే, లేకపోతే 2 సార్లు ఎలాగైనా సంపాదించవచ్చు. త్రూ డైరెక్టర్ అన్న వచ్చేస్తే, త్రూ ప్రొడ్యూసర్ వస్తుంది, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్కే నచ్చచ్చు. నచ్చి తొందరగా ఒక ఫస్ట్ ప్లేబ్యాక్ ఛాన్స్ సంపాదించడం అన్నది ఇట్స్ కేక్ వాక్. మంచినీళ్ళు తాగటం అంత ఈజీ ఈ రోజుల్లో. నిలబడతారో లేదన్నది వేరే విషయం, దాని గురించి మాట్లాడలేదు. బట్ అవకాశం అయితే చాలా చాలా ఈజీ. మ్యూజిక్ డైరెక్టర్కే ఈజీ, ఇంకా ప్లేబ్యాక్ సింగింగ్ ఎంత ఉంది. 1000 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మన తెలుగులో, 2 లక్షల ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. సో అప్పట్లో అంటే మరి మీరు వెళ్ళి వినిపించేవారా కోరస్ ట్రై చేసుకోవడం? అంటే నేను ట్రై చేసినంత కూడా కోరస్ సింగింగ్, ప్లేబ్యాక్ సింగింగ్. సో ఉదాహరణకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, నేను అప్రోచ్ అవ్వడం కూడా మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎందుకులే. నేను ఒకసారి ఇక్కడ విజయ గార్డెన్స్కి వెళ్ళాను, మెడ్రాస్. అక్కడ ఆ రోజు వాన పడిపోతుంది భయంకరంగా, తడుస్తూ ఆ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఈలోగా చిత్ర గారు వచ్చారు. ఎన్ని పడ్డారు ఇంకే. అప్పుడు నేను అన్నయ్య తమ్ముడుగా తెలుసు, సిగ్గుపడి నేను అదేం లేదంటే ఏదో వేల మీద అంటే పని మీద వచ్చాను నేను ఇక్కడికి అంటే, సరిగా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు ఆవిడ. తర్వాత ఒక హై రికమెండేషన్ వేటూరు గారి ద్వారా, వేటూరు గారు మాకు ఫ్యామిలీకి చాలా చాలా అత్యంత ఇష్టమైన వ్యక్తి ఆయన. అలాగా అన్నయ్య దగ్గర నేను ఉంటాం, ఆ రకంగా కొంత పరిచయం నాకు వేటూరు గారు. ఆయన్ని రిక్వెస్ట్ చేసి, ఏమంటే నాకు పలానా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మీరు ఒక మాట చెప్పి నా వాయిస్ వినమని చెప్పరండి చెప్పి, ఒకసారి వింటే నచ్చితే కనుక కోరస్లో పాడదామని. ఇవన్నీ కోరస్ సింగింగే, నాట్ ప్లేబ్యాక్. అంటే ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తానికి లోపలికి వెళ్ళాను నేను. వెళ్తే ఏమా నువ్వు కిరవాణి తమ్ముడు అన్నాను. అవునండి, ఒకసారి నా వాయిస్ విని మీకు నచ్చితే నాకు కోరస్ ఛాన్స్. ఓకే అవును అన్నయ్య కిరవాణి దగ్గర ఎందుకు పాడట్లేదు అన్నారు. అదేం కాదండి, బట్ నేను బయట సొంతంగా నేను నిలబడదామని ఇండిపెండెంట్గా ట్రై చేసుకుంటానండి, అన్నయ్య ద్వారా అని కాకుండా నా అంతటి నేను కూడా నేను ఏ పొజిషన్లో నిలబడగలుగుతాను అసలు అన్న దాంతో నేను ట్రై చేస్తున్నాను అంటే, పర్లేదు పాడట్లేదు, ఇప్పుడేం నేను చెప్తాను అన్నారు. కానీ నెవర్ గాట్ ఎ ఛాన్స్. విన్నారా? కానీ ఏం వెళ్ళలేదు, అవసరం లేదు, పాడించలేదు. కానీ మీరు పాడిన సందర్భాలు ఉండుంటాయి కదా, ఎవరి దగ్గర వెళ్ళి పాడారు? నో, అంటే పాడిన సందర్భాలు అంటే ఫస్ట్ ఇలా పరిచయం చేయమని అడగడానికి ఫస్ట్ వేటూరు గారిని కలిసినప్పుడు నేను, ఆయన కృష్ణ పుష్కరాలకి విజయవాడలో ఉన్నారు. సో నేను మెడ్రాస్ నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ ఆయన రూమ్లో కలిసి ఇలాగా ఏమైనా పాట పాడమంటే మనూరు పాండవులో పిరికి మందు తాగి పాడాను ఒకసారి. పిరికి మందు తాగి ఊరు నిదరోయింది, గురక పెడుతూ మావాడ నిదరోయింది, పిచ్చిగాలి నువ్వు అరవకే, వెర్రి నేల గోడు పెట్టకే, ఊరుకో
ఈ పాట నాకు చాలా ఇష్టం బన్నూరు పాండవుల్లో. ఈ పాట పాడినప్పుడు వేటూరు గారు ఎంతో మెచ్చుకుని, ఎంత లాలిత్యం ఉందో నీ గొంతుకులోను, ఎంత బాగా పాడావు, నీ గొంతుకులో హిందీ వాయిస్లో ఉంది. కిషోర్ కుమార్ పాటలు, ఆర్డి బర్మన్ పాటలు ఏమైనా పాడతాయి మీకు అందులో బీభత్సంగా ఇష్టం. సో అలాగే ఇంట్రొడక్షన్ అయింది వేటూరు గారి దగ్గర. అలా అని చాలా బాగా పాడుతున్నాము, నేను తప్పకుండా పరిచయం చేస్తానని అలా పరిచయం చేశారు. కానీ డిస్పైట్ మెనీ అటెంప్ట్స్, రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ప్లేబ్యాక్ సింగింగ్, కోర్ సింగింగ్ అన్నది పక్కన పెట్టేస్తే ప్లేబ్యాక్ సింగర్గా పైకి రావడం అన్నది ఇట్ వాస్ నాట్ ఇన్ మై డెస్టినీ, నా ఫేట్ కాదు ఇది. సో ట్రై చేసినా రాలేదు మనకి. అలా ట్రై చేసినంత మాత్రాన్ని మనం ఇచ్చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నన్ను చాలామంది ఫేస్బుక్లో వాటిలో సార్ నాకు ఒక పాట ఇవ్వరండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అడిగిన వాళ్ళందరికీ మనకి ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల మనం ఇవ్వలేం. ఒక్కోసారి మన దాకా రీచ్ అవుతుంది, ఇవ్వలేం. ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఇవ్వలేరు కాబట్టి అప్పుడు మీకు రాలేదని బాధపడతారా, లేకపోతే ఇప్పుడు అది దట్ వాస్ నాట్ మై డెస్టినీ అంటున్నాను నేను. అంటే సో ఆ రోజుల్లో తిట్టుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు బాధపడ్డా. అరే నాకు ఛాన్స్ వస్తే బాగుండు, ఎవరినో నా వాయిస్ విని ఒక పాట అవకాశం వస్తే బాగుండు అనుకునే సందర్భాలు తప్ప, ఇన్నిసార్లు వాళ్ళు అడిగాం కాబట్టి వాళ్ళు మనకు ఛాన్స్ ఇవ్వాలనో, లేకపోతే అదేదో 100 సార్లు తిరగడానికి మాత్రం రూలా అదేమన్నా. అప్పుడు ప్రతి ఒక్కరు 100 సార్లు తిరుగుతారుగా, అదేం కాదు. ఇట్ హ్యాస్ టు బి రిటర్న్, అంటే ఇట్ హ్యాస్ టు బి, యూ హ్యావ్ టు బి, అంటే నీకు అది రాసిపెట్టి ఉండాలి ఏదైనా జరగాలంటే. ప్రయత్నం చేసినంత మాత్రాన్ని జరిగిపోద్దంటే కొంతమందికి జరగచ్చు. జరిగిన వాళ్ళు నేను ప్రయత్నించాను కాబట్టి జరిగిందంటారు, జరిగిన వాళ్ళు నాకు టైం రాలేదు కాబట్టి జరగలేదు అనుకుంటారు. అది ఎవరిని బ్లేమ్ గేమ్ ఏం కాదు ఇది. మనకు రాసిపెట్టుంటే గ్యారంటీగా వస్తుంది. బట్ ప్లేబ్యాక్ సింగర్గా నాకు రానివ్వలేదు దేవుడు, మన అది నుదురు రాయలేదని చెప్పి నాకు చాలా లేట్గా అర్థమైంది. నాకు ఎప్పుడుకో రకరకాలుగా ట్రై చేసి అది కష్టం. ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. అలా ట్రయల్స్లో చాలా లైఫ్ వేస్ట్ అయిపోయింది అలాగే. అందుకనే నేను నోటీస్ చేస్తే నా సినిమాలో పెద్ద పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ పాడించే అవకాశం ఉన్నా సరే నేను చాలామందికి అప్కమింగ్ సింగర్స్ కానీ లేకపోతే న్యూ సింగర్స్ చాలాసార్లు నేను చాలా సినిమాలకి నేను పాడించిన. అంటే అది ఎక్కడో కనెక్ట్ వల్ల నేను జనరల్గా మనకు రాలేదు కాబట్టి మనం సాటిస్ఫై అయిపోతూ ఉంటాం, మనం అవతలని ర్యాగింగ్ చేసేసి. అలా ర్యాగింగ్ అటువంటి అదృష్టవశాత్తు ఆ ర్యాగింగ్ లేకపోతే సాడిజం నాలో డెవలప్ అవ్వలేదు. చాలా లక్కీ నేను ఆ విషయంలో. ఐ ట్రై టు అండర్స్టాండ్, అంటే ఆ పెయిన్ యాగిని కొత్త ప్లేబ్యాక్ సింగర్స్ ట్రై చేసినప్పుడు ఆ ఛాన్స్ కోసం వాళ్ళు ఎంత బాగా వెయిట్ చేస్తుంటారు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాను నేను. అది నా ఆడియోకి ఎంత హెల్ప్ అవుతుంది, లేకపోతే వాళ్ళు తర్వాత పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఇవన్నీ ఆలోచించాను. అడిగేటు బాగుంది, నా వాయిస్ బాగుంది, ట్రైనింగ్ ఏముందో ఇవన్నీ నేనేం పట్టించుకోను. ఆ పాండిత్యం అంతా మనకు అనవసరం, నా పాట బాగా పాడిస్తే ఆ రోజు చాలు. సో అలా నేను చాలామందికి నేను ఇచ్చాను. సో ఇవాళ ఇక్కడ ఐ మీన్ మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు సంగీతం నేర్చుకోలేదు, 7వ తరగతి వరకు మాత్రమే చదివారు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు కదా. లాంగ్ బ్యాక్ 1986 అక్టోబర్ 26 కొవ్వూరు నుంచి మైసూర్ పారిపోయి. దట్ 13 years అండి నాకు. అప్పుడు ఏదో చేయాలి, ఏదో సాధించాలి, లేకపోతే సొంతంగా బిజినెస్, ఏదో దాంట్లో వ్యాపారం, ఏదో డబ్బులు సంపాదించాలని. ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే అప్పుడు అవ్వలేదు కాబట్టి అదృష్టం అంతే. ఇవన్నీ చాలా అలా జరగలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి, కొంచెం థ్రిల్లింగ్గా ఉంటాయి. కానీ ఆ రోజుల్లో నేను చేసిందంతా కూడా అవుట్ ఆఫ్ స్టూపిడిటీ అవన్నీ. నేను సినిమా ఫీల్డ్లో సింగర్ అవుదామని లేకపోతే ఈ ప్రయత్నాల్లో నేను చదువుకోలేదని బాధపడిన క్షణాలు చాలా ఉన్నాయి. చదువుకుని ఉంటే బాగుండేని, చదువుకుంటే అమ్మ మాట వినుకుంటే ఇలా వచ్చేసానంటేని ఎన్నిసార్లు బాధపడ్డాను. ఇదే హైదరాబాద్లో చాలాసార్లు బాధపడ్డాను నేను. ఈవెన్ 2002, 2003 ఆ ప్రాంతాల్లో కూడా నేను బాధపడ్డాను. చదువుకుని సెటిల్ అవ్వాల్సింది బాగా, అంటే ఒక ఉద్యోగంలో. ఒక ఉద్యోగంలో ఉంటే నెలకి ఎంత వస్తూ ఉంటుంది. ఇదంతా ఇది ఇండివిజువల్ క్రాఫ్ట్ కాదు సినిమా ఫీల్డ్ అన్నది. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను బాగా మ్యూజిక్ చేయడంతో నా జీవితం వెలిగిపోదు. అవును, అందరూ కలిసి రావాలి, అందరూ బాగా పనిచేయాలి, ఆ టైం కలిసి రావాలి, ఆ ప్రొడ్యూసర్కి లాభాలు రావాలి, సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి, నన్ను మిగతా వాళ్ళు నోటీస్ చేస్తూ ఉంటారు. నేను బాగా చేసినట్టు మాత్రం నేను పైకి వెళ్ళిపోను. నాది ఇండివిజువల్ ఇండిపెండెంట్ రాణించడం నేనే కాదు, ఎవరైనా అంతే కదా. ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండిపెండెంట్గా రాణించలేరు. అందరూ ఆ సినిమా హిట్ అయినప్పుడు అలాగా. సో అంత కేవలం అంత టైం మీద ఆధారపడింది. అది లక్ అని అంటూ ఉంటాం జనరల్గా, ఎవరి టెర్మినాలజీ వాళ్ళది. సో లక్ మీద ఎక్కువ ఆధారపడిపోయిన జీవితం ఇది. చదువుకున్నాం అనుకో, హాయిగా విద్య ఉంటుంది, మొనాటనెస్గా ఉండొచ్చు, వెళ్తాం మనం అదేదో పని చేసుకుని వస్తాం, నెలకి 50,000 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. బట్ దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ దట్. దేర్ ఇస్ నో నావల్టీ, అంటే నావల్గా ప్రతిరోజు కొత్తగా ఈరోజు కొత్త సాంగ్ ఎలా కంపోజ్ చేద్దామని అన్నంత థ్రిల్గా గ్యారంటీగా అది ఉండదు. కానీ అట్లీస్ట్ ఒక భరోసా ఉంటుంది. భరోసా ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు నా లైఫ్ భరోసా లేదు.
ఇప్పుడు ఇబ్బందా? ఇబ్బంది అంటే సారీ అడగకూడదు. ఇబ్బంది అంటే ఐఎమ్ వెరీ బెటర్ ఆఫ్ కంపేర్ టు మై ఎర్లియర్ లైఫ్. అవును, ఒక టైంలో చాలా రూపాయి కోసం కూడా ఒక్క రూపాయి చేతిలో లేక ఇబ్బంది పడే సందర్భాలు. చాలా, ఒక్క రూపాయి కూడా లేకుండా సందర్భాలు అన్నది చాలా ఉన్నాయి నా లైఫ్లో. మెడ్రాస్ నుండి రోజుల్లో ఏమి లేకపోయినా సరే ఉట్టినే ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తే గబుక్కున అంటే చేతిలోంచి ఎంత ఉన్నాయని తెలియకుండా గబుక్కు నా దగ్గర ఉన్న చిన్న చిన్ని అమౌంట్స్ తోటి అమౌంట్స్ ఏమన్నా ఉంటే దానం చేసేయడం నాకు చిన్నప్పటి నుంచి అది బాగా ఎక్కువ అది పిచ్చి. ఒకసారి ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను, ఫన్నీ ఇన్సిడెంట్. 1986, 85 ఆ ప్రాంతాల్లో చెన్నైలో ఉండేవాడు, సాలిగ్రామంలో. అప్పుడు ఆటోలు కూడా ఎక్కిడంత లగ్జరీ లేదు. సిటీ బస్సులు ఎక్కి సిటీ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. అటువంటి ఒకనొక టైంలో నేను ట్రైన్కి టికెట్స్ తీయవలసి వచ్చింది మా ఇంట్లో. ఓకే, సో ఐ వెంట్ టు మెడ్రాస్ సెంట్రల్కి వెళ్ళాను. అక్కడ రిజర్వేషన్ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో నాకు ఒక ముష్టి అతను కనిపించాడు. పాపం అతనికి 2 చేతులు లేవు. అది చూసి వెంటనే జాలి పడిపోయాను. ఇప్పటికీ ఉంది కానీ రెసిస్ట్ చేసుకుంటూ ఉంటాను నేను. బోర్ కొట్టేసింది, డబ్బులు ఇచ్చి బోర్ కొట్టింది నాకు ఇప్పుడు లైఫ్. అప్పుడు గబుకుని నా జేబులో నాకు ఎక్స్ట్రాగా కొంత ఉన్న డబ్బుని తీసి అతనికి ఇచ్చేసాను. కానీ ఏమైనా ఫుడ్ పెట్టవలసింది నేను, 2 చేతులు లేవు కదా, ఆ డబ్బులు ఏం చేసుకుంటాడని బాధపడుతూనే వెళ్ళి క్యూలో నుంచున్నాను. పెద్ద క్యూలు ఆ రోజుల్లో. ఇప్పుడులాగా మనకి నెట్వర్క్స్ ఇలా లేవు, లాంగ్ బ్యాక్ నేను చెప్తుంటాను, 86. వెళ్ళిపోయిన అది లైన్లో నుంచున్నా. నా క్యూ చచ్చి 2 గంటలు నుంచుంటే నా వంతు వచ్చింది. టికెట్స్ అంతా బుక్ చేసేసిన తర్వాత బుక్ చేసేస్తే కనుక నా దగ్గర డబ్బులు మిగలవు ఇంటికి తిరిగి వెళ్ళడానికి. ఐ వాస్ లెఫ్ట్ విత్ 25 పైసా. ఇంటికి టికెట్ సాలిగ్రామం వెళ్ళాలంటే మెడ్రాస్ సెంట్రల్ నుంచి ₹1 టికెట్. నేను అలా అని చెప్పి ఒక టికెట్ ఆఫ్ చేశానంటే ఇంట్లో తిడతారు, ఎందుకు పూర్తి టికెట్లు తీయకుండా ఎందుకు వచ్చామని అంటారని చెప్పి టికెట్లు తీసేసి బస్ స్టాండ్కి వచ్చాను. జస్ట్ సెంట్రల్కి ఆపోజిట్. పావలా ఉంది, ₹1 కావాలి, నాకు ₹1 కావాలి. ఆ ₹1 ఇప్పుడు నాకు ఎలా వస్తుంది? 2 గంటలు కూర్చున్నాను నేను బస్ స్టాండ్లో. ఎవరిని అడుగుదాం? అడగటం అంటే అడగటం అని నేను ఇప్పుడు అంటున్నాను. ఇట్స్ యాక్చువల్లీ లిటరల్ మీనింగ్లో అడుక్కోవడం, బెగ్గింగ్. అది ఎవరినో సెలెక్ట్ చేసుకునేవాడు కొంచెం హాయిగా అని. దగ్గరికి వెళ్ళేసరికి అతను బస్సు వచ్చేది, ఎక్కేసి వెళ్ళిపోయేవాడు. అలా 2 గంటలు కూర్చున్నాను నేను సిగ్గుతోటి. సిగ్గులేంతను ఉంటే మనం సార్ నాకు ఎవరంటే ఇల్లు అడిగచ్చు, కానీ అభిమానంతో కాబట్టి సెలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు. సో ఫైనల్గా ఎవరో ఒకరిని ఇలా అంటే ఏమంటే నా పర్స్ పోయింది, నా దగ్గర ఈ పెన్ ఉంటుంది కదా, మనం రిజర్వేషన్ స్లిప్ రాస్తాం కదా, ఈ పెన్ ఇస్తాను, నాకు ₹1 ఎవరా అని అడిగాను నేను. అడిగితే పెన్ అక్కర్లేదు, ₹1 ఉంచుకొని చెప్పి ₹1 ఇచ్చాడు నాకు. సో ఆ ₹1 ఐ వెంట్ బ్యాక్ టు హోమ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. సో ఇప్పుడు అది చేసింది ఏదో గొప్పతనం అని కాదు, ఏం కాదు, కానీ ఉమ అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు, అంత దానం చేసేసావు, అంత మళ్ళీ నువ్వే అడుక్కోవాల్సి వచ్చింది, ఇంకా డబ్బు పట్ల నీకు కేర్ లేకపోతే ఎలాగ ఎప్పుడు మనం చేస్తామని చెప్పి. కాదు, వినే నాకే ఇలా ఉంది, మీకు బాధ ఇదా కళ్యాణ్? అదేం లేదు. అది అంటే అది అక్కడ ఇట్స్ నాట్ అబౌట్ మనం ఈ పరిస్థితికి వచ్చామని కాదు, ఇట్స్ అబౌట్ హ్యూమిలియేషన్ ఆఫ్ హ్యావింగ్ టు ఆస్క్. అందులో ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఇంట్లో అసలు ఒకరిని వెళ్ళి అడగడం అంటే. అవునవును, చాలా అంటే నాకు నేను చూసుకుని ఇవ్వాల్సిందిలే అంటే కౌంట్ చేసుకుని వేసి మనస్తత్వం కాదు నాది. గబుక్కుని ఏముంటే అది తీసి ఇచ్చేయడం లాంటివి అది ఇప్పటికే ఉంది నాకు. ఇప్పటికీ ఉమా చాలాసార్లు తిడుతూ ఉంటుంది, గబుక్కుని మాటలు ఇచ్చేద్దు, మనకే ఏం లేదు, నువ్వే ఏం సెటిల్ అవ్వలేదు లైఫ్లో అంటూ ఉంటుంది, వారిస్తూ ఉంటుంది అని చెప్పి. ఇప్పటికి కొంత 50-70% మారింది నేను. నా లైఫ్ని సెటిల్ చేసుకోవాలంటే ఐఎమ్ నాట్ ఎ బ్యాచులర్ ఎనీమోర్. ఐ హ్యావ్ సంబడి హూ ఇస్ అంటే నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, నేను ప్రేమగా చూసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, నా భార్య నా బాబు ఉన్నారు. సో ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ, డూ సంథింగ్ ప్రాపర్లీ, అంటే ప్రాపర్గా ఆలోచించాలి, పక్కగా ప్రాక్టికల్గా ఉండాలి లైఫ్లో అని చెప్పి నెమ్మదిగా కాలాంతరంలో మార్పులు వస్తూ ఉన్నాయి నా మైండ్ సెట్స్లో. బట్ ఆనెస్ట్గా చెప్పనా, ఎప్పుడు నేను మీతో మాట్లాడిన ఇంటరాక్ట్ అయినా, ఇది నాట్ ఫార్ కెమెరా, దిస్ ఇస్ రియలీ ఐమ్ సేయింగ్ దిస్, ఆ కళ్ళల్లో ఆ చిన్న పిల్లవాడు ఎప్పుడు కనిపిస్తుంటాడు. అంటే ఆ స్టేజ్లో ఏం చేయాలో తోచక ఒక లాస్ట్ లిటిల్ బాయ్ అంటారే, దట్ కీప్స్ కమింగ్ అప్ ఆన్ యువర్ ఫేస్ ఆల్ ద టైమ్. సో ఆ జర్నీలో ఇప్పుడు అదేండి రకరకాల ఈ ప్లేబ్యాక్ సింగింగ్ అన్న జర్నీ చాలా పెద్ద హెల్, అది పెద్ద అది తలుచుకోబుద్ది అసలు.
ఇప్పుడు అదంతా పోయింది. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. ఐ మీన్ ఏ పొజిషన్ టు ఇంట్రడ్యూస్ న్యూ సింగర్స్. నేను పవర్ఫుల్ కదా. నేను ఒకప్పుడు ఏదైతే ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్నానో అదే ప్లేబ్యాక్ సింగర్స్కి చాలా ఛాన్సెస్ ఇచ్చాను నేను. అన్నది కొంచెం ఎక్కువ హాయిగా ఉంటుంది తలుచుకోవడానికి. దేవుడు నాకు ఉన్నదానికన్నా బెటర్ పొజిషన్ ఇచ్చాడు కదా, చాలా బాగుంటుంది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నది. చాలా ప్రాక్టికల్ విజ్డమ్ ఉంది కళ్యాణ్ మీలో. ఇప్పుడు మీరు మీతో మాట్లాడినా ఇప్పుడు ఒక ఆఫ్ బీట్ క్వశ్చన్. యాక్చువల్గా మీ పేరు ఏమిటి? నేను చెప్తాను ఒక 5-6 ఆప్షన్స్. కళ్యాణ్ కోడూరి, కోడూరి కళ్యాణ్, కళ్యాణి మాలిక్, శ్రీ కళ్యాణ రమణ, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? సరే నేను చెప్తాను. కళ్యాణి మాలిక్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దాని డీప్గా నేను ఎగ్జాక్ట్గా దాని నిజం నేను చెప్పలేను, కానీ ఎందుకు ఎలా వచ్చింది అన్నది, ఎందుకు వచ్చింది అన్నది చెప్పలేను. అంటే తెలియక చెప్పదలుచుకోవట్లేదా? తెలుసు కానీ ఎందుకు పెట్టుకున్నాను అన్నది చెప్పను. పుట్టినప్పుడు మా అమ్మ నాన్నగారు, మా అందరికీ ఇంట్లో పేరు పెట్టింది మా చిన్నాన్నగారు. యాక్చువల్లీ మా నాన్నగారు కాదు, అంటే శ్రీలేఖ వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఆయన లేరు. నాకు చిన్నప్పుడు పేరు పెట్టింది కళ్యాణ రమణ. అది ప్రాపర్ నేమ్. భలే ఉంది. 2099లో నేను స్క్రీన్కి అంటే అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒకనొక పర్టికులర్ పర్సనల్ రీజన్ వల్ల కళ్యాణ రమణ వద్దనుకుని కళ్యాణ్ మాలిక్గా నేను ఇంట్లో కళ్యాణ రమణ అయినా సరే కళ్యాణ రమణ అని పిలిచిన దాఖలాలు లేవు ఎప్పుడు కూడా. కళ్యాణి అని పిలిచేవారు. ఇప్పుడు అమ్మాళ్ళు పెద్దన అన్నయ్య వాళ్ళంతా కూడా నన్ను కళ్యాణి అనే పిలుస్తారు. సో ఆ పేరు నాకు అది ఫెమినైన్ పేరు అని చెప్పి నాకు మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు ఈరోజు. అది అమ్మాయి పేరు అని లేకపోతే ఇదని. కళ్యాణి అంటే అది నా పేరు. సో ఆ పేరుని ఉండించుకుంటూ రమణ అని లేకుండా మాలిక్ అని మల్లికార్జున స్వామి పేరుని అటాచ్ చేసుకుని నేను సినిమా ఫీల్డ్కి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ డ్యూ టు సమ్ అదర్ ఫ్యాక్ట్ అంటే రీజన్స్ వల్ల నేను ఎందుకైతే మార్చుకున్నానో దాంట్లో ఇంకా అర్థం లేదు అని చెప్పి ఒకనొక సిచ్యువేషన్లో ఒకనొక కారణం వల్ల తిరిగి నేను వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడు కళ్యాణ రమణగా వచ్చేయాలి యాక్చువల్గా, అంతకుముందు ఆ తర్వాత నుంచి కళ్యాణ రమణగా వచ్చేసి ఉంటే బాగుండేది. బట్ ఇంకా ఆ మీమాంసలో నేను కొంచెం తెలియక కొన్ని కళ్యాణ్ కోడూరు అని ఇలాగ వచ్చు నెమ్మదిగా ఫైనల్గా కళ్యాణ రమణగా సెటిల్ అయ్యింది. సో ఫైనల్లీ ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణ రమణ. లేటెస్ట్గా కాదు, ఫర్ ఎవర్ కళ్యాణ రమణుడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు నేను కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగచ్చా కళ్యాణ్? సో కళ్యాణ్ మీరు రాముడా కృష్ణుడా? అమ్మ బాబోయ్, ఇలా క్వశ్చన్ ఇది. రాముడా కృష్ణుడే అంటే రెండు విష్ణుమూర్తి అవతారాలే, మీరు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. ఎలా ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు, అడుగుతున్నాం అంతే. ఒకప్పుడు అంటే కృష్ణుడు లేకపోతే భగవద్గీత లేదు కదా. కృష్ణుడే అయితే కృష్ణ భగవద్గీత వరకు కృష్ణుడిని. సో అన్నీ ఉంటాయి నాలో, అన్ని కోణాలు ఉంటాయి. అన్ని కోణాలు ఉంటాయి గొప్పగా, అంటే సీరియస్గా. బట్ అన్ని కోణాలు ఉంటాయంటే ఏంటి? ఇంకా అక్కడితో అక్కడ ఇప్పుడు ఏంటిది కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ డీటెయిల్లోకి వెళ్ళకూడదు. అక్కడితో ఆన్ ఆఫ్ ఎస్ ఆర్ నో అంతవరకే. దాంట్లో ఎవరేం అర్థం చేసుకుంటుంది. ఎక్స్టెన్షన్ అడగాలి కదా మరి. అయ్య బాబు, ఈ డీటెయిల్డ్ క్వశ్చన్స్ కాదు అసలు. కాంట్రవర్షియల్ క్వశ్చన్ సమాధానం చెప్పడమే గొప్ప, మళ్ళీ దాన్ని ప్రోబ్ చేయకూడదు లోపలికి వెళ్ళి. అసలు చెప్పకూడదు. ఇంకొకటి చాలా, ఇప్పుడు నేను ప్యారలల్గా ఇంకొక యుగంలోకి వెళ్ళిపోతూ, మీరు మీ ఆవిడంటే మీకు చాలా ఇష్టం. అవును, చాలా ఇష్టం. అది ప్రపంచానికి తెలుసు, మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి మరీ మరీ తెలుసు. ఎందుకంటే తన ఫోటోని గర్వంగా చక్కగా మీరు కుటుంబ సమేతంగా పెట్టుకుంటారు. సో ఎలా అయింది పరిచయం తనతో? ఉమా, తన పేరు ఉమా. నాకు 7 అంటే చాలా ఇష్టం నంబర్. వెంకటేశ్వర స్వామి నంబర్ 7 అని చెప్పి నా కార్లకి బైకులకి 7 ఉండాలని చెప్పి ఇప్పుడు అనుకుంటూ ఉండేవాడు. సో ఒకనొక టైంలో నాకు పెళ్ళవకముందు నా కార్కి 7 వేయించుకుందాం అని చెప్పి హైదరాబాద్లో వెతికితే దొరకలేదు. సో కాకినాడ వెళ్ళాను. కాకినాడలో అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ వైజాగ్ వెళ్ళి నా అక్క దగ్గర ఉండి 2 days ఉండి వద్దాం అన్న ప్లాన్లో తిరిగి వచ్చేస్తున్నప్పుడు రాజమండ్రిలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు ఫోన్ చేసి కళ్యాణి, అప్పుడు నేను పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నాను, ఇప్పటి నుంచో వెతుకుతున్నాను, ఇలా ఉన్నారు ఒక అమ్మాయి చూస్తావా అంటే ఇదేంటి సర్లే అని చెప్పి నేను అవుతాను అని చెప్పి రాజమండ్రిలో ఆగడం జరిగింది. మా ఉమ్మది కాట్రాలుపల్లి జగ్గంపేట దగ్గర ఒక చిన్న విలేజ్ అది. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ రాజమండ్రి ఈ కామన్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి చూపెట్టారు. నేను యాక్చువల్గా ఫస్ట్ డైరెక్ట్గా ఒక అమ్మాయి చూడడం అన్నది ఫస్ట్ అదే. అవునా? ఇంతకుముందు నాకు అసలు అంతకుముందు బాగా రాముడు అయితే ఎప్పుడైనా మామూలుగా ఫొటోస్ చూడడం లేకపోతే
ఎవరినో వాళ్ళు ఉన్నారని వెతటం తప్ప నేను ఇలా పెళ్లి చూపుల పరంగా అయితే కనుక దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. అవునా? వెళ్ళాను. ఉమ్మని చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తను విభూతి పెట్టుకుంది, అడ్డబొట్టు పెట్టుకుంది. అడ్డబొట్టు జనరల్గా పెళ్లి చూపులు అట్లా పెట్టుకోరు. జనరల్గా తను సాయిబాబా భక్తురాలు. తను అడ్డబొట్టు ఎందుకు నాకు నచ్చిందంటే, నేను తమిళనాడులో ఎక్కువ ఉండడం వల్ల విభూతి పెట్టుకోవడం నాకు అలవాటు. సో అది చూసిన వెంటనే అట్రాక్ట్ అయిపోయాను. వెంటనే చూసి బాగా నచ్చేసింది. నేను ఓకే చెప్పేసాను. బట్ నేను తనకు నచ్చానో లేదో తెలియాలిగా. సో తనతో పాటు ప్రైవేట్గా మాట్లాడినప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నాను, అసలు ఎటువంటి దాపరికాలు లేకుండా ప్యూర్ ట్రాన్స్పరెన్సీ తోటి నేను ఏమేం చేశాను, ఎలా ఉన్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పి అవన్నీ నచ్చితేనే ఒప్పుకోమని చెప్పాను. బట్ డిస్పైట్ ఆల్ దోస్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ హర్, నా నిజాయితీ తనకు నచ్చి తను చేసుకుంది నన్ను. నన్ను చేసుకోవడం చాలా అదృష్టం. తను నాకు దొరకడం నా అదృష్టం. నేను తనకు దొరకటం అన్నది అదృష్టం కాదా అన్నది నేను పెద్ద చెప్పలేను. కానీ తను అడిగితే చెప్తాను డెఫినెట్గా. తను అన్నట్టు కానీ బట్ ఇన్సైడ్ నాకు తెలుసు నేను కొంత కల్తీ. తను కాదు, తను షీఈ్ వెరీ ప్రెషియస్. మీరెందుకు కల్తీ? నేను రకరకాల స్టేజెస్ ఆఫ్ లైఫ్ని చూశాను. నాది ఎక్కువ రకరకాల జీవితాలు చూశాను నేను. మళ్ళీ డీటెయిల్స్ అడగకూడదు. సో కల్తీ నానా రకాలుగా అనొచ్చు, ఏ రకంగా అనుకోవచ్చు అది. సో తను అలా కాదు. షీ కేమ్ యాజ్ అంటే స్ఫటికం అంటారు చూసావా, ఇప్పటికీ తన స్ఫటికమే. చాలా చాలా హాయిగా ఉంటుంది. అందుకనే తను నాకు దొరకడం అన్నది నేను అదృష్టంగా భావిస్తూ ఉంటాను. నాకు ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూస్తాను కాబట్టి నేను ఎప్పుడు తక్కువ చేసుకుంటాను తన విషయంలో. సో మీ ఫిల్మ్ కెరీర్కి వస్తే కళ్యాణ్, ఈ మధ్య వస్తున్న పాటల గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 2-3 ట్యూన్స్, మనసంతా మేఘమై కావచ్చు, ఒక లాలన కావచ్చు, అసలు ఎంత స్టెబిలిటీ అండ్ హాయి ఉంది వాటిలో. ఈ మనసంతా మేఘమై ట్యూన్ తట్టడానికి మీకు అంటే అది సన్నివేశం ఎలా వచ్చింది గుర్తుంది? మెలోడీస్ అదే ఆ పాట ముఖ్యంగా మనసంతా మేఘం ఇవన్నీ నేను జనరల్గా ఈ బాల్కనీలోను వాటిలోను మన రంజిత్ మూవీస్ ఆఫీస్, దాము గారి ఆఫీస్ అది. నందిని ఏదో చెప్పింది మంచి ట్యూన్ కావాలి ఇలాగా అని సిచ్యువేషన్. మాంటేజ్ పాట అది. మాంటేజ్ సాంగ్కి పెద్ద సిచ్యువేషన్ ఏముంటుంది, ఒక మంచి మెలోడీ చేయాలంటే భయం వేస్తుంది ఫస్ట్, మెలోడీ ఎలా వస్తుంది అని చెప్పి. ఆ రోజు అలా బాల్కనీ దిరనానే తేనేనా తేరేనాదే తానేనా తాననా తానేనా దానానా దేననా తరనానే నాననా తానేనా నానినా తేననా. అబ్బా ఎంత చక్కగా నచ్చ చెప్తున్నట్టుంది కదా, బుద్ధిగేస్తున్నట్టు కదా. అదే అంటున్నారు. దాంట్లో ఎక్కడ మనకి ఈ ప్రేమలో, ఈ పర్టికులర్ ప్రేమలో మనకి ఎక్కడ లస్ట్ కనిపించదు. దిస్ ప్యూర్ లవ్ వితౌట్ లస్ట్. తానినా అది మనం దేని కింద అన్వయం చేసుకోవచ్చు. ప్రేమ పాట కాబట్టి ప్రేమ పాట. ఎలా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న చోట ప్రతి చోటన ఈ పాటను మనం వాడుకోవచ్చు. అండ్ ఇందులో ఈ గమకంలో మనకి హిందీ పాటల ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. దేనా హిందీ టచ్ ఉంటుంది దాంట్లో. అదే ఆర్డి బర్మన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది నా మీద, నాకు తెలియకుండా. ఆయన పాటలు ఎక్కువ విన్నందువల్ల నాకు ఆర్డి బర్మన్ అంటే చాలా పిచ్చి, చాలా చాలా ఇష్టం నాకు. ఎస్డి బర్మన్ కూడా ఇష్టం, బట్ ఆర్డి అంటే నాకు కాంటెంపరీ దాంట్లో హీజ్ జీనియస్ జెమ్ ఆయన. సో అలాగా ఆ రకంగా పుట్టిన పాట అది. అది పర్టికులర్గా ఇన్స్పిరేషన్ అని ఏం లేదు, అది నెమ్మదిగా అలా ఆలోచిస్తుంటే తట్టింది అంతే ఆ పాట. అండ్ ఒకలాలన కూడా అంతే. ఒకలాలన జోచితానందకు చేసినప్పుడు నేను నా జీవితంలో నేను ఎక్కువ రోజులు శ్రమించిన పాట. కళ్యాణ్ రాగంలో చేయాలి పాట అని శ్రీనివాస్ నన్ను అడిగారు. ఆయనకి ఆ రాగం అంటే చాలా ఇష్టం, యమన్లో చేద్దామండి. ఇంకా సిచ్యువేషన్ ఏంటంటే బ్రదర్స్ మధ్యన అని చెప్పి తనంటే సరే చేసేద్దామండి దాని అంతా అని అన్నాను. నేను ఆ రాగం పట్ల ఉన్న ఇష్టంతో అదెంతసేపు అంటే నేను చేసేస్తాను అన్నాను. కానీ అది నాకు యాక్చువల్గా 1 month పట్టింది బాబు, భయం వేసేసింది బాబాయ్. దండాలు పెట్టేసుకున్న రోజు ఏమ్మా ఈ ట్యూన్ రాదేంటి నాకు అసలు మైండ్. పళ్ళు వస్తే పళ్ళ తర్వాత చరణం ఎలా చేయాలి ఇలాగ నేను చాలా బాధపడిపోయాను. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 month. బట్ 1 month ఓపికతో విన్నాడు శ్రీని నాతోటి. ఎంత క్లాసిక్ రాగానికి ఎంత మోడర్న్ టచ్, మోడర్న్ కింద సంచారం ఉండడం వల్ల. అవును.
ఇంత ఇటువంటి సెమీ క్లాసికల్ ట్యూన్ చేసిన స్వప్న నేను ఇన్స్ట్రుమెంట్ వాడిని వెనకాల ఇన్స్ట్రుమెంట్ని ఆధారం చేసుకుంటూ ఎలాగలాగా రాగాలని దృష్టిలో పెట్టుకుని అలా చేయను నేను కళ్యాణంలో చేయాలనుకున్నాను కళ్యాణ రాగం ఎలా ఉంటుందో తెలుసు నాకు ఆ రాగఛాయలు పోకుండా అది గాల్లో కూర్చుని అనుకుంటాను నేను నా గొంతుకును వాడుకుంటూ నా గొంతుకే నాకు నా ఇన్స్ట్రుమెంట్ దేరేనా దరేనా పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా పైకి వెళ్తే నాకు నచ్చిందే లేదా సో ఆ రకంగా ట్యూన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది నాకు ఇలా కూర్చుని ఇలాగా ఒకళ్ళు ఎవరో ఒక ఆర్కెస్ట్రా ఉంటే ఒక డెమోస్ చేసుకుని లేకపోతే అసిస్టెంట్స్ పెట్టుకుని అలా చేయడం అండ్ ఆ సింప్లిసిటీ బహుశా మీకు కలిసి వచ్చింది బికాస్ మీరు ఫస్ట్ ట్యూనే దాదాపుగా అప్రూవ్ అయిపోతుంది ఎప్పుడు అయిపోద్ది అవును అందరూ 5-6 ట్యూన్లు స్టాక్ ట్యూన్లు పెడతా ఉంటారు నాకు అలా జరగదు అది నాకు ఇప్పుడు దాకా వెరీ అంటే రెండో ట్యూన్ ఆడటం నాకు వెరీ రేర్ అసలు లేదు కానీ మీతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని కోరుకుని వచ్చిన వాళ్ళు అవును అంటే ఎవరో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అని కాకుండా అవునవును కోరుకుని వచ్చిన వాళ్ళు అంటే మీ స్టైల్ నచ్చిన వాళ్ళు ఇంద్రరెడ్డి గారు కావచ్చు ఎవరెవరితో వర్క్ చేసాం లెట్స్ ట్రేస్ బ్యాక్ అంటే ఏలెక్ చంద్రశేఖర్ ఫస్ట్ విఎన్ ఆదిత్య గారు పరశురు మురళి ఆంధ్రుడు అధినాయకుడు చేశాను అండ్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు 4 సినిమాలు నందిని రెడ్డి ఆఫ్ కోర్స్ నందిని రెడ్డి నందిని బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ అండి తను చాలా సెన్సిబుల్ అంటే అమ్మాయి అయినందువల్ల తను ఆలోచించే విధానం ఆ డ్యూయట్స్ గురించి నన్ను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది చాలా వింతగా ఉంటుంది నందినితోటి పనిచేయడం చాలా ఏమంటారు ప్లెజర్ నేను ఇప్పుడు గులాబ్ జాములు చెప్తూ ఉంటానుగా నాకు చాలా ఇష్టం అని చెప్పి తను గులాబ్ జాములు అంటుంది ఒక ఇప్పుడు నందినితో సినిమా ఒప్పుకున్నాం ఇప్పుడు కంపోజింగ్ చేయాలి ఒక పాట అంటే హోటల్కి వెళ్ళి మంచి గులాబ్ జామ్ ఆర్డర్ చేసుకుని తినడానికి ఎంత ఎక్సైట్ అవుతానో సో నందినితో వర్క్ చేయడం కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది సో షీఈ్ బికాస్ ఎప్పుడైనా చెప్పారా గులాబ్ జామ్ అని తను గులాబ్ జామ్ లేదు అంటే అంత ఇష్టం అని చెప్తున్నాను అంటే ఐఎమ్ కంపేరింగ్ మై విత్ మై నాకు అత్యంత ఇష్టమైన ఫుడ్ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అని తెలుసు కళ్యాణ్ బాగా ఫ్రెండ్స్ ఇద్దరు అంటే నేను చూసాను కూడా స్వయంగా అసలు అమ్మాయి అబ్బాయి అంటే మామూలుగా ఫ్రెండ్స్ గా ఉండలేరంటారు మీకు ఎలా సెట్ అయింది ఎలా వర్కౌట్ అయింది అంటే అంటారు ఇది జనరల్ గా అంటే అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అన్నది జనరల్ గా వేరే థాట్స్ లేకుండా మనం ఊహించుకోవడం చాలా చాలా కష్టం బట్ షీఈ్ వెరీ అంటే తను నాకు వెరీ జెన్యూన్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వెరీ రియల్ ఫ్రెండ్స్ వెరీ ట్రూ ఫ్రెండ్స్ నిజమైన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అంటే అయితే తన పాట నచ్చి చందుని పరిచయం చేయమని తను నన్ను అడగటంతో ఫస్ట్ తన బిగినింగ్ డేస్లో అండి అని అనేవాడిని బట్ గ్రాడ్యువల్గా చదువు పెరిగిన తర్వాత నువ్వు దాకా వచ్చింది అండ్ ఇన్ అండ్ అవుట్ తను నా గురించి ప్రతిదీ నేను షేర్ చేసుకుంటాను అండ్ షీఈ్ వెరీ అంటే సపోర్టివ్ మారల్ సపోర్ట్ చాలా బాగా ఇస్తుంది తను మొన్న లేటెస్ట్ ఫిల్మ్ తంది కూడా అదే కళ్యాణ్ వైభోగమేలో వచ్చే అదే మనసంతా మేఘమయ్యేది సూపర్ ఇంకా ఆదిత్య గారితో ఏమేమి సినిమాలు మీరు చేసిన ఆయన స్టైల్ మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆదిత్య గారు నేను నాగార్జున గారితో బాస్ ఒకటిని మనసు మాట వినదు అని 2 సినిమాలు చేసి హలో బాస్ ఒకటి ఎక్కడెక్కడ బాగా ఎడ్జి పాటే అది తారే నన్ని నాననా తానన్ని నాననా తారే నన్ననా చాలా మంచి టేస్ట్ బాబాయ్ ఆయన ఉండుంటే బాగుండేది ఇక్కడ తర్వాత మనసు మాట విందులో కూడా సునీత నేను కలిపి పాడాము పాట చాలా పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట నువ్వు నిజం నవ్వు నిజం నా కంతి కాంటి నడుగు వేరే వెన్నెలుంది భలే హిట్ అది దానా నానినా తానే నానా నువ్వు నేను 2 అక్షరాలుగా మారాలిగా ప్రేమయ్యేలాగా ఈ పాట చాలా చాలా సో ఆదిత్య గారు కాంబినేషన్లో అలా వచ్చినాయి అండ్ పరశురాముల కాంబినేషన్ ఆంధ్రులో ప్రాణంలో ప్రాణగా పాట ఇప్పటికీ చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ అలాగా ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టెస్ట్ లేకపోతే వాళ్ళు ఎటువంటి సినిమాలతో వచ్చినా నా నుంచి చాలా మంచి మెలోడీస్ రావడానికి వాళ్ళు నాకు చాలా హెల్ప్ అయ్యారు సో అందుకని అంటాను నేను నాకున్న పేరుకి లేకపోతే నేను ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం లేకపోతే నేను ఉన్న స్థితికి నా డైరెక్టర్స్ కారణం ఇప్పుడు కూడా ఎవరేమని నా డైరెక్టర్స్ అందుకనే వాళ్ళు అంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఉంటుంది అన్నయ్య మిమ్మల్ని అసిస్టెంట్గా తీసుకున్నారు కానీ మీకు సింగింగ్ ఇంత ప్యాషన్ ఉందని తెలిసి ఎందుకు పాడించలేదు మీ చేత ఎక్కువ పాడించలేదు అంటే నేను ఏమాత్రం పాడినా కొన్ని పాటలు పాడినా అవి తను పాడించినవే ఫస్ట్ ప్లేబ్యాక్ పాడింది యువరత్న సినిమాలో సన్నజాజి పువ్వ అన్న ఒక పాట అన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్లో నుంచి వచ్చింది అది ఫస్ట్ నా ప్లేబ్యాక్ బట్ ఏంటంటే తను స్వశక్తి మీద వచ్చినాడు అన్నయ్య ఎవరి రికమెండేషన్లతోటి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదు లేకపోతే
విపరీతమైన పాండిత్యం, విపరీతమైన జ్ఞానం తనకి. ఈజ్ బాన్ మ్యూజిక్ డైరెక్టర్. తను ఎలా వచ్చేవాడు, ఇప్పుడు అందరూ కార్లు కొనేసుకుంటున్నాం, ఇప్పుడు ఎరా మారిపోయింది. తను చక్రవర్తి గారి దగ్గర పనిచేసినప్పుడు అన్నయ్య సైకిల్ మీద వెళ్ళేవాడు. స్కూటర్ కూడా కాదు, సైకిల్ మీద వెళ్ళడం. మధ్యాహ్నాలు రాజమౌళి నేను క్యారేజెస్ తీసుకెళ్ళి అన్నయ్యకి ఏవిఎం స్టూడియోస్ మెడ్రాస్లో, అక్కడికి వెళ్ళి తన భోజనం చేసిన తర్వాత ఆ క్యారేజ్ మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వచ్చేయడం. అదొక కొన్నాళ్ళ పాటు మాకు రొటీన్ అది రాజమౌళికి నాకు. సో అలాగా హీ కేమ్, అంటే ఎవ్రీ స్టెప్. ఈరోజు ఎంఎం కీరవాణిగా తనకున్న స్థాయి, తనకున్న కెపాసిటీ 250 సినిమాలు పైగా చేశాడు ప్రతి లాంగ్వేజెస్లోనూ. ఈ స్థాయి తను అత్యంత లోయెస్ట్ మెట్టు దగ్గర నుంచి స్వయం కృషితోటి, అంటే స్వయం దాంతో శక్తితోటి పైకి వచ్చాడు తను, ఇంకొకళ్ళ యొక్క హెల్ప్ లేకుండా. సో అలాగే తన తమ్ముళ్ళు, తన కుటుంబం కూడా పైకి రావాలన్న ఉద్దేశంతో ఫస్ట్ వదిలి మేము ఎంత నేర్చుకుంటాం బయటకు వెళ్తే, ఏంటి బయట ప్రపంచం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియాలంటే మనంతటి మనం వెళ్ళి ట్రై చేస్తేనే జరుగుద్ది. లేకపోతే తను ఇచ్చేస్తే అయిపోద్ది, పని అయిపోద్ది, ఓ పాట ఇస్తే అయిపోద్ది. బట్ తర్వాత బయట నాకు పాటలు రాకపోతే, అంటే మీ ఓన్ లైట్లో మీరు షైన్ అవ్వాలి. నేను షైన్ అవ్వాలి, అది తన ఉద్దేశం. అందుకని నేను బయట ప్రయత్నించడానికి అది కారణం. మీ గురించి ఒక సీక్రెట్ మాకు తెలుసు. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎందుకు నేర్చుకున్నారంటే డిక్షనరీ బాత్రూంలోకి తీసుకెళ్లేవారు, గంటలు పెట్టి కూర్చునేవారు. అవును. ఏం చేసేవారు? చదువుకోవడం అంటే ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ. ఇప్పటికి కూడా పేపర్లు తీసుకెళ్ళిపోయి గంటలు రావు, మళ్ళీ వెనక్కి ఎవరొకళ్ళు తలుపు కొట్టాలి, గుర్తు చేయాలి. నాన్నగారికి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం అండి. నాన్నగారు ఎప్పుడు టాక్ ఇన్ ఇంగ్లీష్ అని, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉండేవారు. చిన్నప్పుడు ఆ బెరుకుతోటి మాట్లాడేవాళ్ళు కదా, ఎవరి మట్టుకాలు సైలెంట్గా ఉండి దూరంగా వెళ్ళిపోయాడు. నాన్నగారు ఎలా చెప్తూ ఉండేవారు అంటే, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు సిగ్గుపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడితే భాష రాదు. సపోజ్ గివ్ మీ దట్ పిల్లో అని ఉండదు, ఆ తలగడి ఇలా ఇవి అని అంటారు. తలగడిని పిల్లో అంటూ రాలేదనుకో, గివ్ మీ దట్ తలగడా అనమనివారు. గివ్ మీ దాకా అన్న మాట్లాడు కనీసం, తలగడా అని తర్వాత పిల్లో అని అనవచ్చు, తర్వాత నేర్చుకోవచ్చు, అది నెక్స్ట్ స్టెప్ అని చాలా అలా నెమ్మదిగా చిన్నపిల్లలు చెప్పినట్టు అలాగా నెమ్మదిగా నేర్పడం. ఆ ఇంట్రెస్ట్లు పెరిగినాయి. తర్వాత ఇంగ్లీష్ సినిమాలు చూడడం, నావెల్స్ చదవడం, ఆస్ట్రిక్స్, ఆర్చీ కామిక్స్. మీ ఇంగ్లీష్ బాగుంటుంది, దట్స్ వై యు స్పీక్ క్వైట్ ఫ్లూయెంట్. అంటే కొంత, అంటే మీరే అన్నారు కాబట్టి 7వ తరగతి తర్వాత ఏడు వరకు కూడా అదృష్టవశాత్తు కొవ్వూరులో చదువుకున్నాను, దీప్తి స్కూల్లో. అది ఇంగ్లీష్ కాన్వెంట్ అండి, క్రిస్టియన్ కాన్వెంట్. సో అక్కడ కంపల్సరీగా తెలుగు మాట్లాడితే ఫైన్ వేసేవారు, రూపాయి ఫైన్. అంటే అక్కడ ఏం నేర్చుకుని ఏం ఎలగబెట్టానో నాకైతే జ్ఞాపకం లేదు. బట్ ఇంగ్లీష్ మీద ఫ్లేయర్ లేకపోతే ఇష్టం బాగా పెరిగింది. ఆ రకంగా వచ్చింది ఇంగ్లీష్. ఇప్పుడు కూడా డిక్షనరీ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోతాను. ఇప్పటికీ మొన్న మా అబ్బాయి కూడా కొన్నాను ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటి కొన్నాను మొన్నే ల్యాండ్మార్క్కి వెళ్ళి. ఇప్పటికీ నేను అంటే తెలియని అన్ని ఇప్పుడు నెట్ ఉంది కాబట్టి సెల్ ఫోన్లో చెక్ చేస్తూ ఉంటాను, ఈ వొకాబులరీకి దీనికి అర్థం ఏంటి, నేను తర్వాత యూజ్ చేయాలా, ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా పక్కాగా. మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి కళ్యాణ్ చాలా మంచి జర్నీ మీది, అప్స్ అండ్ డౌన్స్ చూశారు. కానీ ఎప్పుడు కూడా మీరు ఒక పెయిన్ కనిపిస్తూ ఉంటుంది మీలో, ఇంకా వీడలేదు అది మిమ్మల్ని. అంటే ఉదాహరణకి వుడ్ యు అగ్రీ? అంటే లిటిల్ బిట్, అంటే సక్సెస్లో ఉన్నప్పుడు ఎలా పలకరిస్తారు, ఇండస్ట్రీలో సర్వే అవ్వడం, వారి సందర్భాల్లో మీరు బస్ట్ అవుట్ అయ్యారు కూడా. సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారు, అందరూ బాగా చూస్తారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు అలాంటి ఇండస్ట్రీ ఇది అని అన్నారు, నిజమా అది? నిజమే. అంటే ఇప్పుడు నిజమండి అది. నేననే కాదు, నా పొజిషన్లోనే కాదు, ఎవరైనా సరే రేపొద్దున ఎంత పెద్ద స్టార్ అయినా లేకపోతే ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా మనకంటూ ఒక లాస్ట్ రోజు ఒకటి ఉంటుంది ఈ సినిమా ఫీల్డ్లో. మనం రిటైర్ అయిపోవడం వల్ల లేకపోతే మన డౌన్ఫాల్ రావడం వల్ల అవి వచ్చేసిన తర్వాత అప్పుడు దాకా మనం చూసిన విధానం వేరేగా ఉంటుంది, ఆ తర్వాత నుంచి చూసే విధానం కళ్ళు వేరేలా ఉంటాయి, లేకపోతే మాట్లాడే మాటలు వేరేలా ఉంటాయి. మీ విషయంలో అలా వర్తించిందా? నాకు అంటే నేను కొంచెం అంటే నాది యాక్చువల్గా నాది అంత రోరింగ్ సక్సెస్ఫుల్ అంటే రేస్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ నేను కాదు. నేను చాలా తక్కువ సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ని. బట్ స్టిల్ గ్యాప్ వచ్చినప్పుడు అంటే నాకు బాస్ సినిమా నుంచి నేను ఒకనొక కారణం వల్ల బయటకు వచ్చేవలసి వచ్చింది. బాస్ సినిమా తర్వాత నేను ఒక 5 పాటలు కంపోజ్ చేశాను. తర్వాత డైరెక్ట్గా నాకు ఏదో సమ్ ఇష్యూ వచ్చి నేను బయటకు వచ్చేసాను నేను. సో లేటర్ సంబడి డిడ్ దట్. ఏమైనా అడగచ్చా? అంటే నేను చేసిన ట్యూన్స్ నచ్చలేదు, వేరే వాళ్ళు వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసి నా పేరు వేస్తా అన్నారు. అలా వద్దండి, అండ్ నేను వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం నా పేరు నాకు ఇష్టం లేదు, ఇక్కడ దాకా నేను చేసింది నేను చేసేస్తాను, తర్వాత నేను మానేస్తానండి, ఈ సినిమాకి నాకు సంబంధం లేదని వచ్చేసాను నేను. సో ఆ సినిమాలో మీవే ఉన్నాయి పాటలు, సింగిల్ కార్డ్? 5 పాటలు నావే ఉంటాయి. 2 పాటలు బాంబేలో ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు తను చేశారు. ఓకే, దానిలో బయటకు వచ్చారు. వచ్చా.
యాక్చువల్లీ అంటే అప్పుడు విపరీతం టెంపర్ ఉండేది నాకు తిక్క అడగబోతున్నా నెక్స్ట్ మీకు తిక్క చాలా ఎక్కువ ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది అటువంటి మూర్ఖత్వం. ఎందుకు మూర్ఖత్వం అంటారు అంటే అంటే మీ తప్పని అనుకుంటారా బయటకు వచ్చేయాల్సిన బయటకు వచ్చేయడం వల్ల అంటే ప్రతి విషయాన్ని 10 రకాలుగా ఆలోచించుకోవచ్చు, 10 రకాలుగా చేయొచ్చు. నేను అక్కడే అలాగే ఉండి అలా కాదండి నేను బతిమాలుకుని లేకపోతే ఎలాగోలాగా కాదండి నేనే చేస్తానండి అని చెప్పి అని ఒక పద్ధతి చేయొచ్చు. అలా ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. ఆ 2 పాటలు వేరే వాళ్ళు చేస్తే ఉంది నమ్మకం. నాగార్జున గారు పెద్ద హీరో, ఇటువంటి సినిమాల నుంచి నేను బయటకు వచ్చేస్తే నాకు విపరీతమైన కాంట్రవర్సీకి గురయ్యి నేను వెనకబడిపోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కానీ భయంతో లేకపోతే ప్రాక్టికల్ అప్రోచ్ తోటో లైఫ్ పట్ల అలా ఉండి ముక్కు మూసుకుని మిగతా 2 పాటలు ఎవరో చేంజ్ చేస్తే నేను గెట్ ఆన్ అయిపోవడం ఒకటి. ఈ రకరకాల పద్ధతులు ఉంటాయి ప్రతి దానికి. ఆ రోజులో నాకున్న వేడికి గ్యారెంటీగా నేను ఎంచుకుంది ఏంటంటే బయటకు వచ్చేయడం వల్ల నా అభిమానం నా ఈగో సాటిస్ఫై అయింది. కానీ బట్ నేను కొంత వెనకబడిపోయాను. నేను 1.5 year తర్వాత నేను ఖాళీ అయిపోయా. అంటే ఎవరు అప్రోచ్ అవ్వలేదు, నన్ను అప్రోచ్ అవ్వలేదు. దీనివల్ల అంటారా? దీనివల్ల అవచ్చు అంటే ఇప్పుడు నాగార్జున గారి సినిమాల నుంచి నేను బయటకు వచ్చేసానంటే రేపు పొద్దున్న మిగతా సినిమాలకి నేను ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తాను, నా వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు గ్యారెంటీగా, నాదే మిస్టేక్ అయి ఉండొచ్చు గ్యారెంటీగా. సో నా వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయంతో నేను చాలా మంది అప్రోచ్ అవ్వాలి. అసలు అర్థం కాదు కళ్యాణ్, ఇది ఎలా చెప్తారు? ఎవరన్నా వచ్చి ఇప్పుడు 2 ట్యూన్స్ ఉన్నాయండి మీవి కాకుండా వాళ్ళ పెడతామని ఓపెన్గా చెప్పేస్తారా? ఓపెన్గా అంటే సీక్రెట్గా నాతో చెప్పారు చెవిలో. నచ్చినప్పుడు ఏదైనా చేయొచ్చు, దే హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ డెఫినెట్లీ దే హ్యావ్ రైట్, బట్ ఐఎమ్ జస్ట్ వండరింగ్ హౌ ద కమ్యూనికేషన్, బికాస్ అందరూ పరిచయం కదా కావచ్చు. ఇప్పుడు ఆదిత్య గారు నాతో అలా అంటాం కూడా ఆయన కొన్ని ఆయనకు ఉండవలసిన డైరెక్టర్గా ఆయనకు ఉండే ప్రెషర్స్ ఆయనకు ఉంటాయి. వాళ్ళకి కావాల్సినట్టుగా నేను డెలివరీ చేయలేదేమో, మిగతా 2 ట్యూన్లు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తుంటే ఉండుండేవి. సో తప్పు నాది యాక్చువల్గా. ఐ వాస్ ఇన్కాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ట్యూన్స్ ఫర్ అట్ దట్ మూమెంట్. నేను తర్వాత నేను చేసిన ట్యూన్స్ బాగుండొచ్చు, అది వేరే విషయం. ఆ టైంకి నేను చేసి ఉండాలి, నేను చేయలేకపోయాను, వాళ్ళకి నచ్చలేదు. సో ప్రాబ్లం 99% నాది. దాంట్లో వెనక్కి వచ్చేయడం కూడా ఒక తప్పు, నేను చేయలేకపోవడం ఇంకో తప్పు. సో 2 నా డ్రాబ్యాక్స్. ఆ 2 మీరు చాలా బాబాయ్ ఎంత విజ్ఞత వచ్చేసింది ఏంటంటే మీరు చాలా మీకు తిక్కు ఉంటుందని మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి తిక్కగా మీరు, ఎందుకంటే గతంలో చాలా ఇంటర్వ్యూస్లో నేను చూశాను మీకు ఏం చేయడం ఇష్టం ఖాళీ టైంలో అంటే పడుకుని దొరలడం ఇష్టం అని చెప్పారు ఒక న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలు, గుర్తుందా? ఇప్పుడు అదే ఇష్టం? ఇప్పటికీ అదే ఇష్టం యాక్చువల్గాను. పడుకుని దొరలడం అంటే దొరలడానికే కదా అందరం శ్రమపడేది. అంటే డబ్బులు ఎందుకు సంపాదిస్తాం అంటే హాయిగా దొరలడానికి. దొరలడం అంటే నా భాషలో అలా మాట్లాడాను, ఎవరి ఫ్యాన్సీస్ వాళ్ళకు ఉంటాయి. నా ఫ్యాన్సీ ఏంటంటే ఇంట్లో హాయిగా స్పెండ్ చేయడం. ఇంట్లో డబ్బు లేకుండా ఇంట్లో ఎలా స్పెండ్ చేస్తాం గ్యారెంటీగా. అందుకుని డబ్బులు సంపాదించాలంటే సినిమాలు రావాలి కదా. సో సినిమాలు ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో పడ్డి దొరలడానికి. అది ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు అయితే? నాట్ దట్ మచ్, బట్ ఐమ్ వెరీ హ్యాపీ. 2 films a year? Yeah, I am doing about 2 films a year. Yeah. కానీ ఆనందం ఏంటంటే మీరు ప్లేబ్యాక్ సింగర్ అవ్వదాం అనుకున్నారు, అలా కాకపోయినా మీ పాటలు మీరు కొన్ని మంచి పాటలు పాడారు. అవును, చక్కటి పాటలు. ఏం పాట అది? ఏం సందేహం లేదు. ఒకసారి పాట, అది నాకు ఇష్టమైన పాట. నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి చెల్లి ఓ ముక్కేసి వెళ్ళావే, నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఇది కూడా కళ్యాణే కదా? ఇది యమన్ కళ్యాణ్ సినిమా పడింది. ఇది నేను 7 years అయింది ఈ పాట నేను కంపోజ్ చేసి. కృష్ణవంశీకి మొగుడు అనే సినిమాకి చేసినప్పుడు అది నేను తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు దానికి. ఆ టైంలో నేను చేసిన ట్యూన్ అనమాట. కృష్ణవంశీకి కూడా చాలా బాగా నచ్చింది ట్యూన్ యాక్చువల్గా. బట్ తర్వాత వర్క్ చేయడం కుదరలేదు. ఎందుకు మొగుడు సినిమా నాకు గుర్తుంది ఆ టైము. ఎందుకు మొగుడుగా ఎవరు తయారయ్యారు? ప్రతి ఒక్కరికి మొగుడు వంశీయే. అవునా? బట్ చాలా 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 ఇష్టం తనంటే. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ స్టిల్. ఎప్పుడు తను ఏ సినిమా చేసినా
దాంట్లో నచ్చింది ప్రతిదీ వెంటనే ఫోన్ చేసి చెప్తా ఉంటాను నేను, వంశీ ఎంత బాగా తీసామని చెప్పి. వర్క్ చేయలేకపోవడం వేరు, బీయింగ్ ఫ్రెండ్స్, రిమైనింగ్ యాజ్ ఫ్రెండ్స్ వేరు. కానీ ఎలా ఉంటుందంటే వర్క్ చేయలేమని ఒప్పేసుకుంటారా? నేను ఎప్పుడు ఇప్పుడు కస్టమర్కి అంటే అవతల వాళ్ళకి నచ్చేటట్టుగా మనం చేయగలడం అన్నది మన బాధ్యత. అది నేను చేయలేకపోయాను, తనకు నచ్చలేదు నా ట్యూన్స్ అంటే అది నా తప్పే కంప్లీట్గా. సో బట్ ఆ టైంలో చేసిన ట్యూన్ అది తర్వాత నాతో పాటు ఉండి శ్రీనివాస్ అవసరాలు వినిపిస్తే విపరీతంగా నచ్చేసి ఆ ట్యూన్కి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో అసలు. అంటే నాకు అదే ఎందుకు నాకు అది చాలా ఇష్టమైన సినిమా ఊహల కోసం అసలు. అంటే రేడియో మిర్చి అవార్డ్స్ అన్ని 7 అవార్డ్స్ అన్ని నాకే వచ్చినాయి ఆ పాట. పెద్ద విషయం. దాంట్లో బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు కూడా నాకు వచ్చింది. చూసారా, కళ నెరవేరిపోయింది. సో నాకు రేపు పొద్దున్న నాకు ఒక నేషనల్ అవార్డు వచ్చినా సరే, నాకు అంటే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ వచ్చినా నాకు అంత కిక్ ఇవ్వం. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం అవార్డ్స్ వచ్చినాయి. అసలు నేను చేసిన సినిమాకి మొట్టమొదటి అవార్డ్స్ వచ్చినాయి. ఏ రకమైన అవార్డు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కానీ నా పాటలకు కానీ అవార్డ్స్ రావడం అసలు ఇప్పుడు దాకా జరగలే. సునీతకి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఈ పాటకి. సో మహేష్ బాబు గారు నాకు ఇవ్వడం ఆ రోజు ఆయన నా అవార్డు కన్నా ఆయన ఎక్కువ అందంగా కనిపించాడు. కాకపోతే ఎంత అంటే ఫ్యాన్ ఏం కాదు, నాకు అందరూ ఇష్టమే. ఏ సినిమా బాగుంటే వాళ్ళు నాకు ఆ టైంకి నచ్చేస్తుంటారు. కానీ నా పక్కన ఏది ఒక 100 చందమామలు నుంచినట్టుగా ఉంది సడన్గా. అసలు జైంట్ ఇది ఎంత అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నారండి. సో నా అవార్డు అంత మంచి స్టార్ తోటి నేను రిసీవ్ చేసుకోవడం, బెస్ట్ కంపోజర్ అవార్డు, ఇవన్నీ మంచి జ్ఞాపకాలు, అద్భుతమైన జ్ఞాపకాలు. ఇవన్నీ ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా అదృష్టవంతుని చెప్పుకుంటాను. ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే. కానీ ఖాళీలు భరించడం చాలా కష్టం కళ్యాణ్. ఖాళీ భరించడం నెక్స్ట్ ఏమిటో తెలియనప్పుడు, తెలిసినప్పుడు ఓకే. ఖాళీ ఎవరికి ఎక్కువ చిరాకుగా ఉంటుందంటే, ఎక్కువ సక్సెస్ చూద్దాం అనుకునే వాళ్ళు, ఎక్కువ సినిమా చేద్దాం అని అనుకునే వాళ్ళకి, ఎప్పుడు ఆ రేస్లో మనం టాప్ పొజిషన్లో ఉండాలనుకునే వాళ్ళకి చిన్న ఖాళీ దొరికితే కనుక, అంటే ఖాళీ ఎదురైతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు అలా ఉంటుంది. నాకు ఎక్కువ ఖాళీ దొరికితే ఇంట్లో దొల్లాలని ఉంటుంది, నేను చెప్పానుగా. సో అలా అని చెప్పి మరీ ఎక్కువ ఖాళీ దొరికినా అంటే మనకి చిరాగ్గా ఉంటుంది. బట్ ఏంటంటే కొంత బిజీగానే ఉండాలి, ఎక్కువ శాతం ఒక 60% ఇంట్లో గడిపేటట్టుగానే ఉండాలి. నా లైఫ్ అలా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉంటాను. కోరుకున్నట్టుగా ఉండదు ఎప్పుడు లైఫ్. సడన్గా వస్తే ఒకేసారి వచ్చేస్తాయి ఆఫర్స్ అన్ని, బిజీ అయిపోతాం, ఎక్కువ డబ్బులు కనపడుతూ ఉంటాయి. కానీ ఒకసారి ఫ్యామిలీని మిస్ అయిపోతాం బెంగ నాకు ఉంటుంది. అందుకనే ఎక్కువ బిజీ అవ్వకూడదు భగవంతుని కోరుకుంటూ ఉంటాను. అంత ఇష్టం ఆ ఫ్యామిలీ మీకు? అంటే తప్పలేదు, చాలా గ్రేట్ థింగ్. ఎందుకు అంత ఇష్టం? అంటే కుటుంబం నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారుగా. మనల్ని కొండంత ప్రేమించి నన్ను చూసిన వెంటనే కళ్ళల్లో స్పార్స్ వస్తాయి మా అబ్బాయికి, మయూర్కి. నేనంటే విపరీతమైన ప్రేమ నా భార్య ఉమకి. అంత ప్రేమించి భార్య అంత ఇష్టపడి అంటే నన్ను చూసి ఆనందించే నా కొడుకు దొరకటం అన్నది ఒక 1,00,000 జన్మల తాలూకా అదృష్టం. అది డబ్బు లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏ రకంగా సంపాదించవచ్చు. బట్ గెట్టింగ్ ఏ గుడ్ ఫ్యామిలీ, అంటే గుడ్ ఫ్యామిలీ మెంబర్స్, మంచి భర్త దొరకటం, లేకపోతే ఒక మంచి భార్య దొరకటం, ఇద్దరికి కూడా ఒక అంత అన్యోన్యంగా ఉండగలగటం, లేకపోతే ఉండగలిగే అదృష్టం ఉండటం అన్నది అది ఎప్పుడో పూర్వజన్మ సుకృతం. అది అన్నీ కొనుక్కుంటే వచ్చేవి కాదు, ప్లాన్ చేసుకుంటే జరిగేవి కాదు. ఇవన్నీ కూడా దే షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, దే షుడ్ హ్యాపెన్. అవి జరగలేదంతే, జరిగినాయి అంటే నువ్వు అదృష్టవంతుడి. సో అంత అదృష్టం నా కళ్ళ ముందు నాకు కనపడుతున్నప్పుడు కామన్ సెన్స్ నాకు ఉంది. ఏది గొప్పది, దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేని ప్రయారిటీ ఏంటి, దేని వాల్యూ ఏంటి అనేది తెలుసుకోగల బుర్రలో కొంత గుంజు ఉంది. కాబట్టి ఐ వాల్యూ మై ఫ్యామిలీ అలాట్. మీరు ఎప్పుడు ఇంకా వేరే అమ్మాయిని ఎవరిని ఇష్టపడలేదు అంటే బిఫోర్ పెళ్లికి ముందు? చూసి మిమ్మల్ని ఎవరు ఇష్టపడలేదు? ఇష్టపడుతూ ఉంటారండి, అలా ఇష్టపడుతూ ఉంటారా? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే. అయ్యో లేదు, ఇష్టపడ్డారు అని చెప్తున్నా. ఇష్టపడుతూ ఉంటారు, చెప్పండి పర్లేదు. లేదు నథింగ్. లైటర్ వెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. లేదు అంటే ఇష్టపడుతున్నారు అన్నది మన తప్పేం కాదుగా, నాకు సంబంధించిందే కదా. మీకు సంబంధించి అంటే ఆఫ్ కోర్స్ మీకు సంబంధించి, కానీ మీకు సంబంధం లేదు. దట్స్ ఓకే. బట్ మీకు చెప్తుంటారు వచ్చేలా? లేదు అంత సీన్ ఏం లేదండి. నా దగ్గరికి ఎవరు వచ్చి నాది చాలా సీరియస్ ఫేస్, నాది చూసి అంటే టూ మచ్. లేదు, ఫేస్బుక్ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది ఇలా మాట్లాడుతున్నప్పుడు గప్పుకు నవ్వు వస్తుంది, కానీ నాది ఎప్పుడు చాలా సీరియస్ ఫేస్. నా ఫేస్ని చూసి ఇష్టపడేటంత సీను నా గ్యారెంటీగా ఉండుంటుందని నా ఉద్దేశం. ఎవరు ఇష్టపడరంట అలాగా? నో అలా జరగదు. మీరు ఇష్టపడుతూ ఉంటారు. ఎలా అన్నారు?
పడతారేమో అని నా ఉద్దేశం. అలా కానీ మీ పాటలు మాత్రం భలే ఈ మధ్య రీమిక్స్ వర్షన్స్, యా పర్సనల్ వర్షన్స్, కవర్ వెర్షన్స్ భలే ఉన్నాయి. ఆనందంగా ఉంటుంది అవి చూసినప్పుడు. సో ఇప్పుడు మీరు ఎక్కువ అమ్మాయిలది ఎక్కువ వచ్చేసింది, కట్ చేసేది తర్వాత టూ మచ్గా లాగిస్తాం అనవసరం. మనం ఇంత పెద్ద ఇంటర్వ్యూలో సినిమా కష్టాలు మాట్లాడుకున్నాం అంటే అవి హైలైట్ చేసి అసలు కళ్యాణ్కి ఏమి ఇష్టం డెమో. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రోస్ వస్తాయి కదా డెమో, త్వరలో రాబోతుంది ప్రోమోస్, దాంట్లో ఇది మీ అమ్మాయిలు అన్నది హైలైట్ చేసి మాట్లాడుకుంటూ ఉంటే బెటర్. అవునా? అదే ఇది కూడా వేస్తారు మా వాళ్ళైతే. ఇది కూడా వేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాను మతలేదంటే అసలు పేరు చెప్పొద్దు ప్లీజ్. కళ్యాణ్ సచ్ బ్యూటిఫుల్ థింగ్. అసలు ఎందుకు అసలు దాని గురించి అంత బాధపడాల్సిన విషయం అది? బాధ ఏంటి కాదు, దాన్ని మనం ఎలా ఇష్టపడమే కదా మరి. అది జనరల్గా అంటే అఫ్కోర్స్ సొసైటల్ రూల్స్ అండ్ నార్మ్స్ అండ్ గౌరవాలు అందరికీ సగౌరవంగా నమస్కారం, ఓకే, ఆల్ దట్ ఫైన్. బట్ సాధారణంగా ఏంటంటే ఆర్టిస్టిక్ దీంట్లో ఉన్న ఏ పర్సన్ అయినా మనం క్రియేట్ చేసి ఆ క్రియేషన్ ఏదైతే ఉందో దానికి మన మీద ఉన్న ఇష్టానికి వాళ్ళు తేడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నా పాటను ఇష్టపడుతున్నారు కాబట్టి నన్ను ఇష్టపడుతున్నట్టు కాదు ఇది లెక్క. కొంతమంది ఏమనుకుంటారంటే నా పాటతో పాటు నన్ను కూడా ఇష్టపడుతూ ఉంటారు, అది తప్పు. అది వాళ్ళు కన్ఫ్యూజ్. మీరు అలా సైకాలజిస్ట్లో అందరు కౌన్సిలింగ్ క్లాసులు పిక్తుంటారు. అంత ఓపిక లేదు నాకు అసలు. అంటే ఇలా ఉంటారు, పసిగడతాను నేను. సో అది దీని గురించి నాట్ బికాస్ ఆఫ్ మీ అని చెప్పి నేను పసిగట్టి పిలిచి చూడమ్మా ఆకలేసిన బిడ్డ అమ్మా ఒకలాంటిదే. లేదు అటువంటి లెక్చర్స్ ఏమేమో ఆ టైం నేను తీసుకున్నాను అసలు ఆ స్పేస్ ఇవ్వరు. కానీ మీరు రెండు కోణాలు చూసాను నేను మిమ్మల్ని. ఒకటి చాలా చనువుగా, చాలా అఫెక్షనేట్గా, అంటే అఫెక్షన్ హ్యాస్ నో ఇక్కడ జెండర్ బయస్ ఉండదు, అది ఆడ మగ అన్నీ కాకుండా. రెండోది విపరీతంగా భయంకరమైన తిక్క. అవునా? ఇప్పుడు తగ్గింది రిజల్ట్ అంటే ఎక్కువ మాట్లాడడం కారణంగా తిక్క అనేకూడదు అసలు. చాలా అన్యాయం అది అసలు. మాట్లాడుతున్నప్పుడు బాగా మాట్లాడతానుగా, దట్స్ దేర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఇది కంటిన్యూ చేస్తూ మీ గురించి కాదు, ఇది జనరల్గా అసలు చూడ్డానికి బాగుంటే మంచి సింగర్స్ అవుతారు అనే ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ ఈ షోస్ కావచ్చు, ఈ మాధ్యమాల మార్పు కావచ్చు, లైవ్ షోస్ ఎక్కువైపోయాయి అని. అంటే దానివల్ల ఏంటంటే ఒకటి రెండు పాటలు పాడి హిట్ అయిపోతారు, పెద్ద వరల్డ్ ఫేమస్ స్టార్స్ అయిపోతున్నారు, మైకేల్ జాక్సన్ అందరూ. ఈ ట్రెండ్ కరెక్ట్ ట్రెండ్. ఇదివరకు అలా ఉండేది కాదు, చక్కగా హాయిగా అంటే పాట కోసం పాడేవాళ్ళని. ఇప్పుడు చాయిస్లు ఎక్కువైపోయి, ఇది వాస్తవా కదా? అంటే అందంగా పుట్టడం అన్నది ఎప్పటికీ కూడా వరమే నాకు తెలిసి. బీయింగ్ గ్లామరస్ ఆర్ బీయింగ్ బ్యూటిఫుల్ ఆర్ బీయింగ్ ప్రెటీ ఆర్ బీయింగ్ హ్యాండ్సమ్, ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్ అవుతాయి ఒక సర్టెన్ లెవెల్లో, సర్టెన్ పాయింట్స్లో, సర్టెన్ టైమ్స్లో కదా అవుతాయి. అది ఎప్పుడు బాగుంటుంది. అందంగా ఇప్పుడు అందమైన పెయింటింగ్ చూసి అబ్బా భలే వేసేది ఎవరు అని అంటాం కాబట్టి, లేకపోతే అందమైన అమ్మాయి ఉంది భలే ఉంది కదా అమ్మాయి అంటాం. అందమైన అబ్బాయి కాబట్టి అబ్బాయి భలే ఉన్నాడు, ఇంచక్క మహేష్ బాబులో ఉన్నాడు. ఇలా అందాన్ని అడ్మైర్ చేయడం అన్నది అది సహజం. అది ఇట్స్ బై నేచర్, అంటే బై స్వభావం హ్యూమన్ బాడీలో ఉంటుంది. కళ్యాణ్ గారి హ్యూమన్ బాడీలో కూడా ఉంది, అందరిలోనే ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థాయికి వాళ్ళకున్న సంస్కారాలకి, వాళ్ళకున్న అభిరుచులకి మేరకి కొన్ని ఇష్టపడుతూ ఉంటారు, కొన్ని నచ్చుతూ ఉంటాయి. వాడికి అది నచ్చింది కాబట్టి వాడు తక్కువని, లేకపోతే మనకి ఇది నచ్చిందని ఇది ఎక్కువని కాదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిరుచులు వాళ్ళవి. సో అందం ఎప్పుడు కూడా మన వర్క్ సైడ్ కూడా అది ప్లస్ అవుద్ది ఎప్పుడు కూడా. అంటే గబుకుని అట్రాక్ట్ అవుతాం గబుకుని. అంటే ఒక 50% టాలెంట్ ఉంది అనుకుందాం. 50% టాలెంట్ ఉన్న వ్యక్తికి ఒక 70%, 80% అందం కూడా తోడైతే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రయారిటీ తెలియకుండా మన కన్ను వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ చేస్తారు అలాగా? అందరికీ అంతేనా? హ్యూమన్ నేచర్ అంటున్నాను నేను. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూడు, ముద్దుగా ఉన్న వాళ్ళకి గబుక్కున తను ఏమన్నా తప్పు చేసినా సరే పోన్లే మన పిల్లాడు ఆ మూర్ఖంతో మనం ఒక ½ మార్క్ ఎక్కువ వేస్తాం, లేకపోతే ½ మార్క్ కట్ చేయం అట్లీస్ట్. ఎందుకంటే ఆ ప్రిఫరెన్స్ అందం తెలియకుండా, అందం అని అనుకుంటూ ఉంటాం. అది అందం కాదు, అట్రాక్షన్, మ్యాగ్నెటిజం. సో ఆ ఆకర్షణ శక్తి ఎవరిలో ఉందో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కొన్ని తప్పులు చేసినా, లేకపోతే అంత మెరిట్ని చూపెట్టకపోయినా మనకు తెలియకుండా అవన్నీ ఈ అందంతో లేకపోతే ఈ అట్రాక్షన్ తోటి కొంత కవర్ అవుతూ ఉంటాయి. అవి ఏ మేర కవర్ అవుతాయి, ఎన్నాళ్ళు కవర్ అవుతాయి అన్నది అది ఎప్పటికీ మనం జడ్జ్ చేయలేం. అలాగా ఎంత కొంత ఎప్పటికీ పైకి వెళ్ళాలి, స్థిరపడాలంటే యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ టాలెంట్. టాలెంట్ ఈస్ ద అల్టిమేట్ అల్టిమేట్ థింగ్. అసలు ఇవన్నీ నేను యాడెడ్ అడ్వాంటేజెస్ అంటున్నాను నేను. అంటే
బాగా రాసినోడికి అందమైన రైటింగ్ ఉందనుకో, అబ్బా రైటింగ్ మనకి హాఫ్ మార్క్ వేసేవారు టీచర్స్. అవును, అలాగా ఇప్పుడు అబ్బా ఏం ఎగ్జాంపుల్ ఇచ్చావా. అలాగే మరి హ్యాండ్ రైటింగ్ బాగుంటే మనకి ఏమైనా ఉంటుందంటే ఏం చెప్తాం, బాగుంటుంది మరి అందంగా వచ్చాం, అబ్బా భలే రాసేది. తప్ప ఆన్సర్లు రాస్తే స్వీకరించారు కదా. అలా కాదు, కరెక్ట్ ఆన్సర్తో పాటు ఇది కూడా యాడ్ అయితే కనుక నీకు హాఫ్ మార్క్ ఎక్కువ పడుతుంది. యూ విల్ బి అంటే ప్రిఫర్డ్ మోర్ అని నా ఉద్దేశం. ఇది మటుకు తెలుగుగా చెప్పాను కదా, అంటే మారుతున్నాను నేను. లాస్ట్ టైం కళ్యాణ్లో లేను కదా, అయితే వేరేగా చెప్పేది. ఇప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతున్నాను. ఎందువల్ల చేత మీరు అలా సడన్ గా ఒక చిన్న పిల్లాడి నుంచి జ్ఞానోదయం ఎందుకైందంట, అదే బుద్ధుడు జ్ఞానోదయం ఎందుకైందంటే ఎందుకు మనసులో మాట చెప్పాలి, ఎందుకు వై షుడ్ యు బి ఆల్వేస్ ట్రాన్స్పరెంట్, బట్ దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ కదా. బికాజ్ మీలో ఆనెస్ట్లీ యాజ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మీడియా ప్రొఫెషనల్, నథింగ్ పర్సనల్, ద బెస్ట్ థింగ్ అబౌట్ యూ ఇస్ హౌ ట్రాన్స్పరెంట్ యు ఆర్. కుండ బదులు కొట్టి మొహం మీద చెళ్ళు అనిపించి చెప్పేస్తాను. దానివల్ల అసలు ఏంటది అంటారు. దానివల్ల అంటే ఒక్కోసారి మనం తెలియకుండా శత్రువులు పోగొతూ ఉంటారు, ఎనిమిస్. అంటే ఇప్పుడు ఇంతకుముందు పరిచయం అయిన వాళ్ళు కూడా గబుకుని నా ఇంటర్వ్యూ చూసి గబుకుని వీడు ఇలా మాట్లాడతాడని నాకు వాళ్ళకి సంబంధమే ఉండదు. అయినా సరే నా మీద అయిష్టత ఏర్పడుద్ది, చిరాకులు ఏర్పడుతూ ఉంటాయి. కాదు, మీకు మిత్రులు పెరగడం వల్ల సినిమాలు పెరిగాయా? నాకు అసలు మిత్రులు లేరుగా, చాలా తక్కువ. అదే మరి సినిమా ఫీల్డ్లో అసలు మిత్రులు నమ్మను నేను. అసలు ఇంపాసిబుల్. అసలు ఎందువల్ల చేత అదంతా మాయ అంతే. ఇప్పుడు నేను సినిమాకి ఒక డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి చేస్తున్నాను అనుకో, నేను బాగా మాట్లాడుతూ ఉంటాను, నచ్చుతాను, సరదాగా ఫ్రెండ్షిప్ కంటే అదేంటంటే ఆ సినిమా చేస్తున్నంత వరకే నేను బాగా నచ్చుతూ ఉంటాను. సరే గబుక్కుని కొన్ని కారణాల వల్ల నన్ను ఎలిమినేట్ చేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకో, నాతోటి టచ్లో ఉండరు, నేను మాట్లాడను, వాళ్ళు మాట్లాడరు. సో అక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యన అనుబంధాన్ని కలుగుతుంది. సినిమా అన్నది బ్రిడ్జ్, అది మా అందరి మధ్యన బ్రిడ్జ్. ఆ సినిమా అన్నది లేకపోతే ఎవరిదారి వాళ్ళది. బట్ యూ వోంట్ సే దట్ అబౌట్ నందిని ఇట్స్ ఎ లాంగ్ స్టాండింగ్, అంటే చాలా ఈ రోజున వచ్చిన ఫ్రెండ్షిప్ కాదు అది. అంటే పనితో మొదలైన అసోసియేషన్ కాదు అది. ఇప్పుడు నిజమైన ఫ్రెండ్షిప్ నాకు తెలిసి ఎవరికి ఉంటుందంటే, చిన్నప్పుడు మనం ఎల్కేజీ నుంచి 10వ క్లాస్ వరకు మనం చదువుకుంటాం చూస్తాం. అప్పుడు ఏంటంటే మనలో ఎటువంటి కోరికలు ఉండవు, అంటే వేరే బాధ్యతలు ఉండవు, ఏముండవు. స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది అప్పుడు మనకి. ఇంటర్లో నుంచి తర్వాత ఏర్పడిన ఫ్రెండ్షిప్ కూడా కాదు, ఆ 10th లోపల ఏర్పడిన ఫ్రెండ్షిప్ ఉంటుంది. అది కల్తీ లేదని నా ఉద్దేశం. అటువంటి ఫ్రెండ్షిప్స్ నేను నమ్ముతాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు మీ ఫ్రెండ్స్ లేరు? అయితే ఇండస్ట్రీలో నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అంటే ఎటువంటి ఫ్రెండ్స్ అనే ఉద్దేశం, ట్రూ ఫ్రెండ్స్ అంటే నిజం. ఫ్రెండ్ అంటే అదేగా, ఫ్రెండ్ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే గబుకున్న 2-3 సార్లు పరిచయం అయితే నా ఫ్రెండ్ అంటే ఎవరికో పరిచయం చేస్తాం, అది ఫ్రెండ్షిప్ ఎలా అయిపోద్ది. అటువంటి అయితే లక్ష్యం ఉన్నాయి నాకు. అందరూ ఫ్రెండ్స్ అంటే ఏమిటంటే, అంటే ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంటే కేవలం వర్క్ ద్వారా ఏర్పడిన ఫ్రెండ్షిప్ కాదు, వర్క్ చేసినప్పుడే బాగా మాట్లాడడం కాదు. నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేయకపోయినా నాతో అదే హాయిగా అదే సంతోషంగా, లేకపోతే ఇంతకుముందు ఉండేలాగా ఉండగలగటం అలా లేరు నాకు తెలిసి. సో ఎన్ని విభజనలు ఉన్నాయి? ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, నాన్ ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్లో నాకు 100 మంది ఉంటారు, అందరూ నా ఫ్రెండ్స్. నేనే కేటగిరీ? యువర్ ఫేస్బుక్ ఫ్రెండ్? నో ఫేస్బుక్ ఫ్రెండ్ కాదు. అమ్మయ్యా, ఫేస్బుక్ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు మరీ దారుణం అసలు. అలా ఇబ్బంది పెడతాను. మంచి ఫ్రెండ్, ఎప్పుడు అలా లేదే అటువంటి. సో దీంట్లో ఎటువంటి అంటే యు మీన్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎక్స్పెక్టేషన్స్ లేని చోట మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అని నా ఉద్దేశం. వర్క్ ద్వారా ఏర్పడిన ఫ్రెండ్షిప్స్ మా అన్నీ కూడా. ఇప్పుడు సినిమాలో నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్, ఆ సినిమా చేసి సక్సెస్ అయినంతకాలం నేను బాగానే కనపడుతూ ఉంటాను, వాళ్ళు కూడా నాకు బాగానే కనపడుతూ ఉంటారు. అలా మోసం చేశారు ఎవరన్నా? మోసం అని అంటారు దాన్ని, ఇట్స్ న్యాచురల్. అది పనిగట్టును చేయడం అలా కదా. ఇప్పుడు కళ్యాణ్ తోటి మనం సినిమా చేయట్లేదు కానీ వాడితో మాట్లాడకూడదు అని నోట్ రాసుకోరు సెల్ ఫోన్లో. ఇట్ హ్యాపెన్స్ దట్ they don't feel like talking anymore. Right. అంటే they don't want to be themselves. అంటే లైక్ ప్రీవియస్ డేస్లో ఎలా ఉన్నాం అవి తెలియకుండా కనుమరుగైపోతూ ఉంటాయి, షాటర్ అయిపోతూ ఉంటాయి, డిసిపేట్ అయిపోతూ ఉంటాయి. సో సినిమా ఫ్రెండ్షిప్ అంటే నేను పెద్ద పట్టించుకోను. సినిమా అంటే ఫ్రెండ్స్ అంతే, అవసరార్థం ఫ్రెండ్షిప్స్ ఇవన్నీ. నా అవసరం ఉందనుకుంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ సినిమా జరుగుతున్నంతసేపు. నా అవసరం లేదు, కళ్యాణ్ మ్యూజిక్ అవసరం లేదనుకుంటే నేను పెద్దగా ఆనను. నేనే కాదు, ఎవరైనా అంతే. ఉండేనంటే పెద్ద నమ్మను కూడా నేను. ఐ డోంట్ బిలీవ్. వెరీ రేర్లీ వేసి బాపు రమణ గారు లాంటి ఫ్రెండ్షిప్స్ చూస్తుంటాం. అవన్నీ ఎప్పుడో జరుగుంటాయి, ఎప్పుడో కలిసి ఉంటారు వాళ్ళు. సినిమా ద్వారా కలిసిన ఫ్రెండ్షిప్ అయి ఉంటుంది నా ఉద్దేశం. అవునా? అంటే నమ్ముతారు ఇవన్నీ అయితే మీరు? జన్మలు, పూర్వ జన్మలు, ఇన్కార్నేషన్స్, రీఇన్కార్నేషన్స్, ఐ బిలీవ్. అవును, ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు కదా మీరు, ఏం పెట్టారు? మనందరం ఎప్పుడు కలిసాము, మీకు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసాము గుర్తుందా అని చెప్పి.
ఫస్ట్ టైం ఎప్పుడు కలిసామంటే గత జన్మల గురించి అని కాదు, ఈ జన్మలో ఎప్పుడు అని నా ఉద్దేశం. ఫిల్మ్ ఇండస్ట్రీలో కళ్యాణ్ ఒక మాట అడుగుతున్నాను, కోపం వస్తే తిట్టేయండి, నో ప్రాబ్లం. యా యా యా. ఈ అన్ని ఆస్పెక్ట్స్కి ఉన్న ఈ కొన్ని కాంట్రవర్సీస్ ఇవి సింగింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉన్నాయంటారు. అంటే పాట పాడించాలంటే మ్యూజిక్ డైరెక్టర్ని మంచి చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫీమేల్ సింగర్స్, కోరస్ సింగర్స్ చాలా రకరకాల వేటికో గురవుతూ ఉంటారు, హారాస్మెంట్లకి అని. ఇవి వినికిడి కథలు మాత్రమే. ఓకే, నేను ఎప్పుడు చూడలేదు, నేను ప్రత్యక్షంగా నేను పాడలేదు, వినలేదు, ఏమీ చేయలేదు. బట్ ఇందులో వాస్తవం ఉందా? నేను చూడలేదు ఇటువంటి. అంటే మన కంటితోటి కిటికీ సందులోంచి తలుపు సందులోంచి నేను ఇప్పుడు ఇటువంటి జరగటం కానీ లేకపోతే నేను వినడం కానీ ఇవన్నీ లేకపోతే పక్కాగా ఇలా జరుగుతాయి అంట 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 లాంటివి ప్రతిదీ గాసిప్పే, ప్రతిదీ ఏమంటారు రూమర్స్, గాసిప్స్. నా కంటితోటి నేను చూడలేదు. నేను ఇప్పుడు అలా జరగటం ఇంకొకరు చేయడం అలాగ నేను చూడలేదు. అంటే మీరు ఏదైతే అడిగారో దానికి నేను స్ట్రైట్గా సమాధానం చెప్తున్నాను. నా వరకు ఐ హ్యావెంట్ విట్నెస్డ్ విత్ మై ఐస్. సో అలా జరిగినప్పుడు అవునంట అని చెప్పి నేను చెప్పడానికి నాకు అసలు ఏమాత్రం రైట్ లేదు, అలా హక్కు లేదు. అలా మాట్లాడితే నేను చాలా పెద్ద తప్పు చేసినట్టు అవుద్ది. సో వితౌట్ నోయింగ్ ప్రాపర్లీ ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్లోంచి పుట్టి పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఏ గాసిప్స్ ఉంటాం. వాళ్ళంట వాళ్ళు వీళ్ళతో తిరుగుతున్నారంట, వాళ్ళు దాంతో అంట. ఇవన్నీ ప్రతి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అనే కాదు, అది చాలా ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ. లైమ్ లైట్ లో ఉన్నారు కాబట్టి కొంచెం ఫోకస్ అవుతారు. ఎక్కువ అలా మాట్లాడుతుంటారు. సో నేను నా అదర్ సైడ్కి వెళ్ళి మాట్లాడతాను. మళ్ళీ ఒకవేళ ఉన్నాయనుకుందాం, సపోజ్ దే ఆర్ దేర్ అనుకుందాం, నష్టం నన్ను ఎవరినో క్వశ్చన్ చేశారు అనుకుందాం, ఏమంటే మీకు పలానా సింగర్కి ఎవరికో రిలేషన్ ఉందంట కదా అని, నీతో వచ్చి అమ్మాయి కంప్లైంట్ చేసిందని అడుగుతాను ఫస్ట్. లేదు అన్నారు అనుకుందాం, మరి నీ ప్రాబ్లం ఏంటి అంట. నాకు లేదు, వాళ్ళకి సంబంధించిన విషయం, నా పర్సనల్ విషయం, అది మా పర్సనల్ విషయం అంటాను నేను. నీకు సంబంధించింది కాదు, ఇది ఏ రకంగానే సంబంధించింది కాదు, ఎవరికి అన్యాయం జరగట్లేదు, నీకు జరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ మీ అంటాను నేను. నీకు లేదు ప్రాబ్లం, నాకు లేదు ప్రాబ్లం, అవతల వాళ్ళకి లేదు ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం కదా. సో ప్రాబ్లం లేనప్పుడు అది దాని పెద్ద మ్యాగ్నిఫై చేసి మాట్లాడడం వేస్ట్ అని నేను అంటాను నేను. సో అంటే ఇది డెఫినెట్గా యువర్ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి సంబంధించిన విషయంలో ఎవరికి ఎవడన్నా ఇప్పుడు ఒక యాక్ట్ జరిగింది అనుకుందాం, సపోజ్ ఇదేనే కాదు, ఒక ఇష్యూ జరిగింది, ఇష్యూలో ఒకళ్ళు హర్ట్ అవ్వబడ్డారు, లేకపోతే మోసం చేయబడ్డారు, లేకపోతే ఏదో అన్నప్పుడు తనకి పర్సనల్గా ఒక కంప్లైంట్ రేస్ చేసింది అనుకుందాం, లేకపోతే చేసేయడం అని అనుకుందాం యువతల నుంచి. అప్పుడు అది దాన్ని ఇష్యూ కింద చూస్తాం. ఇష్యూ కింద చూడాలి. అప్పుడు కూడా ఏదైనా ఇష్యూ అవుద్ది కదా. ఒకళ్ళకి డిసెంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు రేస్ చేశారు అనుకుందాం హ్యాండ్, అండ్ ఇది నాకు నచ్చలేదు అనుకున్నప్పుడు అది ఇష్యూ అవుద్ది. ఎవరో చేతులు ఎత్తట్లేదు అనుకో, ఇష్యూవే కాదు అది కదా. సో ఇప్పుడు అలా చేసి మచ్చిక చేసుకుని ఒకవేళ ప్లేబ్యాక్ సింగింగ్ చేసినా పాడినా నష్టం ఏంటి అని అంటాను నేను. అల్టిమేట్లీ పీపుల్ షుడ్ లైక్ యువర్ వాయిస్, పీపుల్ షుడ్ ఓట్ ఫర్ యువర్ వాయిస్. నీ వాయిస్ నచ్చి నువ్వు పాడిన పాటలు నువ్వు అద్భుతంగా సక్సెస్ అవుతున్నంత కాలం దేర్ ఇస్ నో కంప్లైంట్ ఎట్ ఆల్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. నువ్వు ఎలా పాడేవన్నది అనవసరం, నువ్వు ఏ రకంగా నువ్వు ఆ స్థాయికి వచ్చావన్నది నాకు అనవసరం. నువ్వు నా పాట బాగా పాడేవో లేదా, నువ్వు ఏం సాధించుకుని ఏం మెట్లు వచ్చి వస్తే అది ఇంకా కష్టం. యాక్చువల్లీ నేను చెప్తున్నాను, నేను నీ మనసును చెప్పుకుని లేకపోతే ఎవరికైతే నచ్చుదో అటువంటి అన్నీ ఎవరికి నచ్చి నేను ఆ పద్ధతిలో నేను ఒక పాట సంపాదించానని ఎవరికి ఉత్సాహంగా ఉంటుంది అలా చెప్పుకోవడానికి. సో అవన్నీ చాలా మనసును చంపేసుకుని అభిమానాన్ని చంపేసుకుని అటువంటి దారిలోంచి ఒకవేళ ఎవరన్నా వస్తే కనుక ఐ అప్రిషియేట్ దెమ్, ఐ అప్రిషియేట్ దేర్ గట్స్ టు బి ఏబుల్ టు డూ దట్ అండ్ కమ్. అంటే అంత ఇష్టం వాళ్ళకి అని అర్థం. అంటే ప్లేబ్యాక్ సింగింగ్ వాళ్ళు ఎంచుకున్న వృత్తి పట్ల వాళ్ళకి అంత మమకారం ఉందని దాని అర్థం. ఏం చేసినా సరే నేను అది సాధించాలన్న తపనది. దట్స్ వెరీ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. ఫస్ట్ టైం నేను ఒక్కళ్ళని విన్నాను, ఇప్పుడు సెకండ్ టైం వింటున్నాను ఈ మాటని. ఫస్ట్ టైం ఎవరు అన్నారు? రామ్ గోపాల్ ఉన్నాడా? అంటే ఏమన్నారంటే అది ఒక ఇదే అంత వాళ్ళ చంపుకున్నాను కూడా అనలేదు ఆయన. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేను నెగ్గాలనుకుని అవకాశాల కోసం వాళ్ళు కనుక ఏ దారిలో వచ్చినా కూడా అది ఇన్ఫాక్ట్ ఐ రెస్పెక్ట్ సచ్ విమెన్ మోర్. అవును, వాళ్ళకి అంటే వాళ్ళ కెరీర్ పట్ల వాళ్ళకి జీవితాల పట్ల వాళ్ళకు ఉన్న అవగాహన చాలా ఎక్కువ నా ఉద్దేశం. అంటే ఇంట్లోనే కూర్చుండిపోయి ఇలాగ మూల పడిపోయి వాళ్ళ టాలెంట్ని చంపేసుకునే కన్నా నేను ఐ వాంట్ టు ప్రూవ్ మై టాలెంట్. లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ పర్స్పెక్టివ్, అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ అసలు ఈ కండిషన్ ఎందుకు పెట్టడం సమంజసమా? లేదు, అలా ఉండదా?
నో దేర్ ఇస్ నో కండిషన్ ఇన్ లైఫ్ అసలు. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ అంటే అలా ఎవరు కండిషన్ పెట్టారు ఎవరు పెట్టలేదు అన్నది అంటే మీరు ఎగ్జాంపుల్ ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇది జరుగుతోందని కానీ జరగట్లేదని కానీ నేనేం చెప్పట్లేదు. ఒకవేళ ఒక అమ్మాయి అలా ఆ రూట్లో వచ్చినా కూడా పర్వాలేదు, ఐ రెస్పెక్ట్ హర్, ఆ మమకారం అంత ఉంది వృత్తి పట్ల అని చెప్పారు. కానీ అసలు ఈ ప్రీ కండిషన్ పాటను వదిలేసి మ్యూజిక్ డైరెక్టరో లేకపోతే అధికారంలో ఉన్న బాస్ వచ్చి ఈ ప్రీ కండిషన్ పెట్టడం వల్ల యాక్చువల్గా టాలెంట్ వెనకబడిపోయి, టాలెంట్ వెనకబడదు ఎప్పటికీ కూడా. ఎక్కువ టాలెంట్ ఉండే ఇంకో అమ్మాయి ఒప్పుకోకపోతే వెనకబడి ఎక్కడో చోట దొరుకుద్ది. రాత ఉండాలంటాను నేను. అందుకనే ఇఫ్ యు ఆర్ డెస్టిన్, మీ తలరాత ఉంటే కనుక ఏదైనా ఏది ఆపలేదు ప్రపంచంలో. ఇఫ్ నాట్ దిస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడు. అదే ఒక ప్రపంచంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నేను 2 లక్షల మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారని చెప్పాను ఇందాకే. 2 లక్షల మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవడొకడు నీకు ఇస్తాడు, నీ గొంతుకు నీ నమ్మినవాడు. కాబట్టి అది దట్స్ దేర్. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి వెళ్దామని నేను ట్రై చేశాను అక్కడ ప్రసాద్స్లో. నాకు టికెట్ దొరకలేదు. ఇంకో సినిమా దొరుకుద్దిగా. నేను సినిమా చూడాలన్నది నా మెయిన్ టార్గెట్ అయితే కనుక, ఇఫ్ నాట్ దిస్ మూవీ ఐ విల్ గో టు సమ్ అదర్ మూవీ, సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఐ విల్ గెట్. సో ఈ సినిమా దొరకలేదని బాధపడట్లేదు, ఇంకో సినిమా దొరుకుద్ది. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా దొరుకుద్ది. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దొరుకుతాడు. ఎక్కడో చోట ఆ రాత నీలో ఉండాలి. ఆ రాత ఉన్నప్పుడు ఆ టాలెంట్ ఎక్కడో చోట నీకు ప్రూవ్ అవుద్ది గ్యారంటీగా. మళ్ళీ నవ్వారే అంటే ప్రొఫైల్ ఇచ్చుకోండి. అంటే తెలుగు అంటే మెచ్యూరిటీతో మాట్లాడుతున్నా, ఇంత ముందులాగా ఆవేశంగా కాకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడట్లేదు, కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుతున్నాను కదా. కళ్యాణ్ చాలా దొరకడం కష్టం, కళ్యాణ్ దొరకడు అసలు ఇంపాసిబుల్ అసలు. కాదు కళ్యాణ్ అది ఆ పాట తెరే బినా జిందగీ సే కోయి, మీకు ఇష్టమైన పాట కదా అది. షిక్వా తో నహీ షిక్వా నహీ దేరే దారరా దే నానే నా దేరా రే నానే నా. నీ ఇద్దరం కలిపి పాడాం ఇంతకుముందు ఎప్పుడైనా మనకి. జీ మే ఆతా హై ఖుల్ కే దామన్ చలే దాని నాని నాని నా. తర్వాత ఏంటి? तुम घर साथ हो और जिंदगी దేరే నానే నా. అబ్బా భలే భలే అంటే ఎంత బాగా అల్లిక, ఎంత ఒక అందమైన స్వెటర్ కుట్టినట్టు ఉంటుంది అది. బాగా చాలా బాగుంటుంది. ఇంత ఇలస్ట్రస్ ఫ్యామిలీ మీది. ఒక పక్క రాజమౌళి గారు అక్కడ బాహుబలి అంటూ ముందుకెళ్తారు. అదే బాహుబలిలో కీరవాణి గారు, అఫ్కోర్స్ ఆయనకి ఇంకా చాలా ఉన్నాయి, రాజమౌళి గారికి కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కంపారిజన్ వస్తుందా కళ్యాణ్? సహజం కదా అన్నదమ్ముల మధ్య, కజిన్స్ మధ్య. లేదు అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మాలో మాకు ఎప్పుడు అంటే తన ఎక్కువ నేను తక్కువ, లేకపోతే తను ఎత్తుగా నేను ఎక్కువ, అటువంటిది ఎప్పుడు మనస్సాక్షిగా చెప్తున్నాను, అంతరాత్మ శుద్ధిగా చెప్తున్నాను, అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను. అటువంటి కంపారిజన్స్ కానీ వాళ్ళు బాగున్నారు లేకపోతే నేను బాగోలేదనో, నేను బాగున్నాను వాళ్ళు బాగోలేదనో, అటువంటిది అస్సలు లేదు మా ఫ్యామిలీలో. వీఆర్ లక్కీ. అంటే కలిసి పెరిగినందువల్ల ఒకే వాతావరణం, ఒకే అలవాట్లు, ఒకే యాటిట్యూడ్స్ డెవలప్ అయినాయి పెరుగుతున్నంతసేపు కూడా. ఒకళ్ళు తొందరగా సెటిల్ అవ్వచ్చు, ఒకళ్ళు పెద్ద స్థాయిలో ఉండొచ్చు, కానీ కష్టపడి అందరం పైకి వస్తున్నాం అన్నది ఒకే బాట అందరిది కూడా. అందరూ సెటిల్ అవ్వాలి, ఆనందంగా బతకాలి, ఫ్యామిలీస్ తోటి ఎక్కువసేపు బతకాలి, ఎక్కువ గడపాలి అన్నది అందరిది ఒకటే ఇంటెన్షన్, ఒకే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ అందరికీ కూడా. ఆర్భాటాలకు వెళ్ళిపోవడం లేకపోతే బందా చూపెట్టడం అటువంటిది అస్సలు లేదు. చిన్న కారులో తిరిగేస్తాం, ఆటోలోనే ఎక్కుతాం, రోడ్డు మీద తిరుగుతాం. నేను కూరగాయలు నేనే కొంటాను ఒకసారి దిగి. ఇప్పుడు కూడా 1,00,000 సార్లు, నంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇంటి పనులు చేయడంలో నేను అసలు వెనకాడిన. అసలు ఉమ్మకి నేను పక్కన ప్రతి దాంట్లో అంటే 1,00,000 ఇన్స్టాన్సెస్ చెప్పచ్చు నేను అలాగా. సో ఆ భేషజాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీ అన్న అటువంటి ఇది లేదు. ఎప్పటికప్పుడు నేను చాలా చాలా నార్మల్ వ్యక్తి, కామన్ మ్యాన్. నేనే కాదు, రాజమౌళి అంతే, మా అన్నయ్య అంతే, మిగతా వాళ్ళు కూడా అంతే, అలాగే ఉంటారు. నో చేంజ్. అంటే ఆ సెలబ్రిటీ ఆ స్టేటస్ని బయట ప్రెషర్స్ని తీసుకోం, అసలు ఆపాదించుకోం, అసలు చాలా నార్మల్గా ఉంటాను. నేను పని చేస్తాను, నా పని వల్ల నా ఇంటికి హెల్ప్ అవుతున్నాను నేను. అది మెయిన్. నన్ను చూసి ఎవడో ఏదో అనుకుంటాడనో, మీరేంటంటే ఇక్కడికి వచ్చి కూరగాయల షాప్లో మీరున్నారేంటి అని వాడేది అనుకుంటాడు. అవతల కోసం నేను బతకడం అన్నది జన్మలో జరగదు. నా కోసం నేను బతకాలి, నా భార్య కోసం నేను బతకాలి, అంతవరకే. తను నా గురించి ఏమనుకుంటుంది అన్నది ఆలోచించాలి, కానీ నువ్వేదో అనుకుంటావు, నేను ఎందుకు ఆలోచిస్తాను, నా సగం లైఫ్ అయిపోద్ది అలా అనుకుంటే. సో నువ్వు నా గురించి ఎదవా అనుకున్నా,
కళ్యాణ్ని నేను కూరగాయల కొంట దగ్గర కళ్యాణ్ ఎవరన్నా చూసి లోకు కట్టేసినా ఐ డోంట్ కేర్ షిట్. ఇప్పుడు వస్తుంది తిక్క వచ్చింది ఇప్పుడు Normal అయిపోయారు కళ్యాణ్. అది వచ్చింది 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 అంటే మా చిన్నాన్నగారు ఒకటి అంటూ ఉండేవారు, కోరికల్ని అనగదొక్కటం అన్నది చాలా చాలా కష్టం కళ్యాణి. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు నాచు ఉండదు, నాచు ఫామ్ అవుతుంది కదా గచ్చు మీద. సో అటువంటి థాట్స్ అన్ని పోయినాయి అని అనుకోద్దు. వాన వచ్చినప్పుడు మళ్ళీ నాచు ఏర్పడుద్ది. సో వాన వచ్చినా నాచు ఏర్పడలేదు అంటేనే పరిపూర్ణంగా నీళ్ళలోంచి అయిపోయినట్టు. ఇప్పుడు మీరు ఏ కొండ మీద ఎక్కి ఏ జ్ఞానోదయం మరియు ఏ హితోపదేశం చేయాలి మానవా? సో అలాగే నాలో ఎక్కడో ఉన్నాయి ఇంకా అదొక గబుక్కుని మన వచ్చింది బయటికి, మన అలా బయటకు వచ్చింది. ఒకసారి వచ్చింది కదా మొత్తం ట్రీలో. బట్ దట్స్ ఓకే, దట్స్ అది రిక్వైర్డ్. లేకపోతే కళ్యాణ్ లేడు, కష్టం మనకంటూ మేము భరించలేము. ఒక ఉనికి ఉంటుంది కదా, అదే ఒక స్వభావం నైజం ఉంటుంది అది. సో ఇప్పుడు అంటే కంపారిజన్స్ లేవది, బట్ మీరు చేసిన రీసెంట్ పార్ట్లో కిరవాణి సార్ అంటే మా అందరికి వావ్ అని. నాకు కూడా, నేను ఆయనతో కలిసి వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన ఎంతైనా ఇస్ లైక్ వావ్. మీకు కూడా అంతే కదా? నాకు కూడా అంతే. సో ఏ పాట నచ్చుతుంది? సో సార్ ఒక మాట, జవచ్చితానందలో అన్నయ్య ఫస్ట్ టైం నా ద్వారా కాకుండా సాయి గారు ఫస్ట్ వినిపించేశారు రికార్డింగ్ అయిన వెంటనే. ఒకలాలన్న పాట నాకు మెసేజ్ పెట్టాడు అన్నయ్య, అంత బాగుందరా, కళ్యాణ్ రాగంలో ఫస్ట్ టైం చేసావు, కళ్యాణ్ రాగంలో ఫస్ట్ టైం చేసావు, చాలా చాలా బాగా చేశారా, వెరీ హ్యాపీ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. ఎంత గర్వాన్ని ఇచ్చింది, ఎంత గర్వపడ్డాను ఆ మెసేజ్ చూసి. అంటే అందరూ పూడుతూ ఉంటారు, అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం లేనివాళ్ళు, అభిరుచి ఉన్నవాళ్ళు, అభిరుచి లేనివాళ్ళు, మన సక్సెస్ని చూసే, లేకపోతే సినిమా హిట్ అయిందనో రకరకాల కారణాల వల్ల పొగడతల వెనకాల చాలా చాలా రీజన్స్ ఉంటాయి. ఎవరు ఎందుకు పూడుతున్నారో మనకు తెలియదు. కానీ రియల్ పర్సన్స్ కొంతమంది టాలెంట్ ఉన్నవాళ్ళు, అభిరుచి ఉన్నవాళ్ళు, అఖండమైన పాండిత్యం ఉన్నవాళ్ళు గబుక్కుని మెచ్చుకున్నప్పుడు అది ఒక ఇంత మనకి గర్వాన్ని ఇస్తుంది. మనకి అమ్మయ్య నేను కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని నేను అనుకున్నాను. తను పొగిడినప్పుడు నేను కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్నే అని అనుకున్నా. చాలా తక్కువ సందర్భాల్లో అనుకుంటాను, నాకు నేను తక్కువ సందర్భాల్లో నచ్చుతూ ఉంటాను నాకు నేను మ్యూజిక్ డైరెక్టర్గా. అలాగా మొన్న జోచితానందక ఆ పాట చేసినప్పుడు అలా నచ్చబడ్డాను, నాకు నేను నచ్చబడ్డారు. ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అర్జెంటుగా కొన్ని ఉన్నాయి. నేను వన్స్ పక్కాగా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత నేను మంచి సింగర్లు అంటే ఎలాంటి వాయిసెస్ని మీరు పాడిస్తారు ఇష్టంగా? అంటే మెలోడీస్ వాయిస్ ఎక్కువ ఉండాలి బాగా. నా ఎక్కువ ఆ పాటలు అలా ఉంటాయి కాబట్టి వాటిలో మ్యాచ్ అయ్యే వాయిసెస్ వెతుకుతూ ఉంటాను నేను. భయంకరమైన మాస్ నెంబర్ చేయమంటే చేస్తారా? తప్పకుండా చేస్తాను. అంటే డిపెండింగ్ ఆన్ ద స్టోరీ ఆల్వేస్ స్వప్న. నాకు అలా నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను నిజంగా మనస్ఫూర్తిగా న్యాయం చేయాలి. నచ్చిన ఒక మాస్ నెంబర్ మీ గొంతులో వినాలండి, ఏదైనా సరే. ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ లే అక్కడి నుంచి మొదలుకొని ఏదైనా సరే, మొన్న వచ్చిన కేక అదైనా సరే. దేవిశ్రీ ప్రసాద్ ఐటమ్ నెంబర్స్ నాకు చాలా ఇష్టం, భలే చేస్తాడు తను అసలు. అంటే హీ నో దట్ పల్స్, హీస్ కింగ్ ఇన్ దట్ ఐటమ్ నెంబర్స్, హీస్ కింగ్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్, కింగ్ అని చెప్పొచ్చు. తను ఏ ఐటమ్ సాంగ్ చేసినా సరే సూపర్ డూపర్ హిట్. దాంట్లో ఉన్న మిగతా పాటల కన్నా అవి ఎందుకో దాంట్లో మెలోడీ ఉంటుంది, మంచి రంజు అయిన లిరిక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మంచి వాయిస్ ఉంటుంది. అలా తను చాలా చాలా సక్సెస్ఫుల్. తను చేసిన పాటలు ఆల్మోస్ట్ అలా నాకు కళ్యాణి జీకే ఆవాజ్ మే కాదు ఒకటి జ్ఞాపకం చెప్పాను. ఇక్కడ ఎందుకు కేక ఉంది మనకి. ఇంకా కాదు, తను మన సుకుమార్ గారి కాంబినేషన్లో తను చాలా చేసేట. అలాగా తమన్ గారు నచ్చుతాయి మీకు పాటలు? తమన్ కూడా ఇష్టం నాకు. తమన్ నేను బయట కూడా నేను పోడాను. తన ఆర్గనైజేషన్ నాకు చాలా ఇష్టం. హీఈస్ ఎ గ్రేట్ ప్రోగ్రామర్. తను చేసిన పాటలు నాకు అల్లు అర్జున్కు సినిమా చేసేటే, అల్లు అర్జున్ మన శృతి హాసన్ ఏంటిది సినిమా చూపిస్తామా, ఆ సినిమా ఏంటిది, రేసు గుర్రంలో పాటలు నాకు చాలా ఇష్టం. రేసు గుర్రం సినిమా నాకు చాలా ఇష్టం. దాంట్లో పాటలు నాకు తెలిసి తమన్స్ బెస్ట్ ఇన్ కెరీర్. దాంట్లో ప్రతి పాట కూడా నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. మీరు కూడా జింగ్ 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 అని చేసేస్తే మీ స్టైల్ మార్చుకుని ఎక్కువ సినిమాలు వస్తాయి అనిపిస్తుంది ఎప్పుడు? లేదా, నో స్టైల్ని బట్టి అలాగే ఎక్కువ సినిమాలు వచ్చేస్తాయని కాదు. ఎక్కువ న్యాచురల్ టు యూ కదా. నో ఎక్కువ నాళ్ళు జ్ఞాపకం ఉండాలి మనం. సో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు అలా చాలా మంచి పాటలు ఉన్నాయి. పీపుల్ విల్ రిమెంబర్ మీ. నేను రిటైర్ అయిపోయినా, నా డౌన్ఫాల్ వచ్చేసిన టోటల్గా నేను సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకున్నా. ఈ కళ్యాణ్ చేసిన పాటలను గ్యారెంటీగా ఎక్కువ నాళ్ళు పాడుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. అది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు. దట్స్ దేర్. లేకపోతే ఇప్పుడు చూడు, సినిమా ఫీల్డ్ చాలా కట్త్రోట్గా ఉంటుంది. నేను 200 సినిమాలు చేసిన టపటపమని 201 సినిమా నేను అటర్ ఫ్లాప్ ఇచ్చాను అనుకో, కళ్యాణ్ పని అయిపోయిందని అంటారు.
200 సినిమాలు చేశాడు కదా, ఆగుదామని అని అనుకోరు, వెంటనే మనకి నోరు వచ్చేస్తుంది, వీడి పని అయిపోయింది, ఇంకా వీడు నెక్స్ట్ బోర్ కొట్టేశాడు, అప్పుడే హాట్ ప్రాపర్టీ ఉన్న ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ మీదకి వెళ్ళిపోద్ది మన దృష్టి. అలా నేను 200 సినిమాలు చేసినా, 500 సినిమాలు చేసినా, 1000 సినిమాలు చేసినా వేస్ట్. ఏదో రోజున నన్ను చీ కొట్టేస్తారు జనం అంతా కూడా, ఇండస్ట్రీ చీ కొట్టేస్తుంది. సో అలా కొట్టద్దు చీ కొట్టద్దు అంటారు. అలాగా కానీ కొడుతున్నారు, మెల్లిగా కొడుతున్నారు, మెల్లిగా కొడుతున్నారు. ఇంకొంచెం కొడితే బాగుండని ఉంటుంది అంతే. నాకు అంత మించి నన్ను అంటే అంత చీత్కారం కూడా అంత దారుణంగా ఉంటుంది. దానికి మనం తట్టుకుని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సో నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాను. నేను ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోయినప్పుడు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు జనం, ఒకవేళ నేను నచ్చపోతే కనుక దాన్ని హార్ట్ఫుల్గా తీసుకోవాలని చెప్పి ప్రిపేర్ అవుతాను. గాడ్ ఫర్బిడ్ మీరు ఎగ్జిట్ కాకూడదు, మీరు ఇంకా మంచి మంచి అద్భుతమైన పాటలు ఇలా చేసుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను. కానీ ఒకవేళ అలా ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చి మీకు డబ్బులు కావాలంటే ఏం పని చేస్తారు తెలీదా? అలా డబ్బులు కావాల్సి వస్తే అంటే అసలు అలా పరిస్థితి రాదు. బికాజ్ మీరు ఆల్రెడీ మీరు మ్యూజిక్ కంపోజింగ్ అసిస్టెంట్గా మొదలయ్యి సింగర్గా చేశారు, సింగర్గా పాడారు, రకరకాల యూర్ అన్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. బట్ ఐఎమ్ సేయింగ్ ఒక చాలా హైపోథెటికల్ సిచ్యువేషన్లో నేను డ్రైవర్ని అవుతానేమో బహుశా. ఐ లైక్ డ్రైవింగ్. యా, ఐ నో దట్ ఆర్ట్. నేను ఏ కార్నైనా సరే చాలా బాగా నడుపుతాను. 7th క్లాస్ చదువుకున్నవాడికి ఇంకేముంటుంది, ఏం చేయలేం, ఉద్యోగం రాదు. కార్ డ్రైవర్. మరి టూ మచ్ అలా టూ మచ్ అసలు కార్ తప్పలేదు. ఇన్ఫాక్ట్ నాకు రాదు. ఫర్ అంటే నాకు వచ్చినాయి అంటే ఏం చేస్తాను, మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయింది. నేను అదృష్టం. నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే గ్యారెంటీగా నాకు వచ్చిన ఆట అదొకటే. పొటాటో కూర బాగా చేస్తారు మీరు. టమాటా బంగాళదుంప కూర అంటే నాకు చాలా ఇష్టం. ఈ మధ్యన ఉమ్మ దగ్గర నేర్చుకున్నాను అది ఎలా చేయాలి. ఒకరోజు నేను నీకు వండి పెడతాను ఉమ్మ, నాకు నువ్వు చెప్పా రెసిపీ అంటే దాన్ని పేపర్ మీద నోట్ చేసుకుని అన్నీ కూర్చొని శ్రద్ధగా చేసి వండి పెట్టాను తనకు. ఒకరోజు ఒక పూట 12 ఏళ్లకి ఒకటి చేశాను నేను. అలాగా చాలా బాగా కుదిరింది ఆ రోజు, భలే చేశాను. ఇప్పుడు మేము బంగాళదుంపలు టమాటోలు మీకు తరడం వచ్చా కూడా చూడబోతున్నాం. ఇవన్నీ కట్ చేసా చీజీగా కట్. మీరు ఇంకా నాకు ఆ మాస్ పాట పాడలేదు. గబుకుని అదే జ్వరం వచ్చింది అవుతుంది పాట వాటికి లిరిక్ ఉండాలి, ఎదురుకుండా మంచి ఊపు అన్నీ ఉంటే బాగుంటుంది. వాయించడం వచ్చా? బట్ నేను ఇష్టం అని చెప్తున్నానుగా. డప్పు వాయించడం వచ్చా? కాదు, లిరిక్ అన్ని పక్కగా కాదు, దానికి అన్నీ ఉండాలంటున్నాను నేను. దీని మీద వాయిస్తూ ఒక పాట మా కోసం. అలా కాదు, లిరిక్ నాకు జ్ఞాపకం ఉండదు అంటున్నాను నేను. ఏదైనా ఒక పాట, ఏదైనా సరే. జింగి చెక్క అని కూడా పాడండి. అది విషయం. ఎక్కడ వరకు స్టూల్లా ఉంటుంది? స్టూలే. ఇలా చెయ్యాలి యాక్చువల్గా. ఇలా వాయించినప్పుడు నాకే కొంత ఊపు వచ్చింది. చూసారా? ఐఎమ్ మిస్సింగ్ దోస్ ఏంటి ఫుట్ ట్యాపింగ్ సాంగ్స్. ఫుట్ ట్యాపింగ్ సాంగ్స్ చేయించుకోవడానికి అవకాశం ఉన్న సినిమాలు లేకపోతే ఆ పాటలు అడిగి డైరెక్టర్స్ నా దగ్గరకు వస్తే బాగుండని కోరుకుంటాను. అంటే మీరు మెలోడీ అంటే నాకు బోర్ కొడుతుంది నెమ్మదిగా. ఐ వాంట్ టు డూ దోస్, ఐ వాంట్ టు జంప్ ఇన్ టు దట్ ఏరియా. We also hope you jump into it. Now if you can jump in with any song, Hindi, Telugu, Kannada, Urdu, Malayalam, doesn't matter. Foot tapping number. Starting from ఏ మేరా దిల్ ప్యార్ కా దీవానా, అదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఎంత బాగుందో ఇలా వాయిస్తుంటే. స్వప్న, మనస్ఫూర్తిగా ఒకటి కోరుకుంటున్నాను. నాకు ఫుట్ ట్యాపింగ్ నెంబర్స్ కేవలం మెలోడీ లేకుండా ఇటువంటి పాటలు చేసుకునే అవకాశం నాకు ఒక సినిమా వస్తే బాగుండని కోరుకుంటున్నాను. ఇప్పుడు తప్పకుండా పైన తదాసు దేవతలు వింటున్నారు, అంతే, డెఫినెట్గా వస్తుందని ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్. అండ్ ఇప్పటికే నా నుంచి చాలా విషయాలు రాబట్టిసావు. అదే ఇంకా నేను చెప్పడానికి ఏం లేవని చెప్పి నేను అనుకుంటున్నాను. సో బంగాళదుంపల కూర చేసి పెడతారా చేయరా? బంగాళదుంప టమాటా రెండు కాంబినేషన్ అదే రెడీగా ఉన్నాయి. మీరు తరుగుతూ ఉంటే మేము ప్రిపరేషన్. వివాహ భోజనం, దానికే వివాహ భోజనం ఏకంగా ఒక్క కూర చేసినందుకే మీరు చేస్తే మరి అంతే కదా. అది వివాహం కాదు, మామూలు భోజనం, సరదా భోజనం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది ఏం దుప్ప? మరి ఇది బంగాళాదుంప. దీంతో ఏం చేస్తారు? నిజంగా వంటొచ్చు ఏంటి? చూస్తారు అప్పుడు ఎంత బాగా కట్ చేస్తారు చూడండి. దీన్ని యాక్చువల్గా కడగాలి. సరే ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి మామూలు కడిగిన తర్వాత కొంచెం పైన ఇప్పుడు నాకు ఏ వంట కార్యక్రమాలు వస్తాయి ఈ టీవీలో నాట్లు 12ంటికి వస్తూ ఉంటాయి, 12ంటికి
ఇప్పుడు దీన్ని కొంచెం తొరగాలన్నమాట అని వస్తూ ఉంటాయి అలాగా చూసా అది బెటర్ కదా. ఇదిగో ఒకవేళ అదే వంటగడిగా కూడా ఎంత నీట్గా తీస్తున్నారా సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం బాబు నాకు అయ్యే జ్ఞాపకం వస్తున్నాయి కార్యక్రమాలు ఎవ్రీడే వస్తూ ఉంటాయి కదా. కుకింగ్ కాదు, న్యూ వంటలు ప్రోగ్రాంలు ఉంటాయి కదా. ఇప్పుడు దీన్ని చెక్కు తీసుకోండి. చెక్కు తీసుకోండి. ఓహో అవునా అని పక్కన యాంకర్ అంటూ ఉంటుంది. అమ్మా కాదు, మీరు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయాలి. మీరు చెప్పండి, లైన్ చెప్తాను. ఇప్పుడు దీన్ని ఇలాగ నీట్గా మనం లైన్ బై లైన్ ఇలాగా స్క్రేప్ చేయాలి. అంటే బాగా లైన్ బై లైన్ స్క్రేప్ చేయాలి. మధ్యలో జుట్టు మీరు ఎలా అనుకుంటూ ఉంటారు యాంకర్ లైన్ బై లైన్ స్క్రేప్ చేయాలి. ఓకే అండి. తర్వాత అది పూర్తిగా మనం చేసిన తర్వాత అంటే ఇదంతా ఫాస్ట్ మోషన్లో తీసేస్తారు. నేను మొత్తం ఈ స్క్రేప్ చేయడం అంతా మీరు తీసారంటే రోజు పడదేమో. ఒక పొటాటో ఒక టొమాటో తరిగండి. అదే అయిపోతుంది. నాకు ఆ పాట గుర్తొస్తుంది. ఏది? ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి కళ్యాణే జగతికి. ఎంత చక్కగా కళ్యాణే వంటింటికి జీవన జ్యోతి. చూసారు? ఇప్పుడు ఇలా నీట్గా చేసిన తర్వాత ఆ తర్వాత ఓకే అండి, చెక్కు తీసేసుకున్నారు కదా. నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని ఇలా పక్కన పెట్టి ఇలా పక్కన పెట్టాలి, ఎందుకంటే ఇది బంగాళదుంపలు కూడా కలిసిపోతాయి, లేకపోతే ఇలా పక్కన పెట్టుకోవాలి. అసలు ఎంత గ్రేట్ పాయింట్ చెప్పారు. అమ్మో జాగ్రత్త, తెగుతుంది. మళ్ళీ మీ అమ్మగారు ఫోన్ చేసి నన్ను వాయించేస్తారు. పర్లేదు, ఇది వెళ్ళి ఎగిరి ఇంకో చోట పడితే ఏం చేయాలి చెప్పరా? వెళ్ళి తెచ్చేసుకోవడమే. తెచ్చేసుకుని కడిగేసుకుని మళ్ళీ ఇలా కట్ చేసేసుకోవాలి. చేసి ఏం చేస్తారు? ఓకే గ్రేట్, ఇలా కట్ చేసాం. అవునా? ఇంత పెద్దగా ఉంచాలా బంగాళదుంపల కూరకి? లేదు ఉండు, ఎంత కంగారే. వంట వండుకుంటే మాటలేంటి. తర్వాత మళ్ళీ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వంట ప్రోగ్రాంలో జ్ఞాపకం వస్తున్నాయి నాకు, నా గొంతు నాకు వింటుంటే. అన్నీ ఒకే షేప్ సైజులో తిరుగుతున్నాయి చక్కగా, అందంగా కదా. అవును. సో దీన్ని బట్టి నాకు ఏం అర్థం అవుతుందంటే మీకు నిజంగా వంట వచ్చింది. ఇదిగో ఇలా చేసామా, ఇవన్నీ పక్కన పెట్టుకుంటాం. అవునా? నల్లగా అయిపోతాయి కదా. ఎందుకు వెంటనే వండేస్తాం కదా. తర్వాత పక్కన నీళ్ళు ఉంటే నీళ్ళు వేసుకుని కడిగేసుకుంటాం ఫైనల్గా. తర్వాత ఎంతమంది తింటున్నారో ఆ రోజు భోజనం అన్న దాన్ని బట్టి ఎన్ని బంగాళదుంపలు ఎన్ని టమాటాలు కట్ చేసుకోవాలన్న దాన్ని బట్టి ఉంటుంది. బాబోయ్ అసలు దారుణమే, నేను నమ్మలేకపోతున్నాను నేను. టూ మచ్ బాబోయ్. కూరగాయలు బాగా తరగాలంటే ఫస్ట్ ఏం కావాలి చెప్పు? అంటే పొదునైన కత్తి కావాలి. మంచి అంటే వెజిటేబుల్ నైఫ్స్ మనకు దొరుకుతూ ఉంటాయి యూఎస్లో బాగా. యూఎస్లో నుంచి ఎవరైనా వస్తుంటే కనుక ఏమంటే మాకు మంచి నైఫ్స్ తెప్పించరా ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటాం అనమాట. ఓకే అండి, ఇప్పుడు మంచి నైఫ్తో మనం టమాటా కూడా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాం, కట్ చేసుకోలేదు ఇంకా, కట్ చేస్తున్నాను. కట్ చేయడం మీరు చూస్తున్నారు అది. ఓకే అండి, టొమాటోలో గ్రీన్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటి కూడా వాడాలండి. వాడతాం. ఇదిగో ఈ రెండు ఇలా చూసి ఎంత బాగున్నాయి చూడడానికి, ముచ్చటగా ఉంది. దీని తర్వాత ఇది తీసుకెళ్ళి మనం కొంచెం నూనెలో అది నీళ్ళలో వేసి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత నూనె అంతా చేసి పోపేసి మంచి పచ్చిమిరకాయలు ఇవన్నీ పోపేసిన తర్వాత బ్రహ్మాండంగా టమాటా బంగాళదుంప కూర రెడీ అవుతుంది. రెడీ అంటే చాలా ఈజియెస్ట్ కూర. ఉమా చెప్పింది నాకు ఎప్పుడో ఎలా చేయాలో ఆ రెసిపీ. సో ఒకసారి చేసి తనకి నేను వండి పెట్టాను. నేను ఒకరోజు మొత్తం అన్ని ఇలాగ నేనే కట్ చేసుకుని, ఉల్లిపాయలు కూడా కావాలి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు కొంచెం కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, అవి పట్టించుకోకూడదు. అది బాధలు మర్చిపోవడానికి. బాధలు మర్చిపోవడానికి అంటే ఎంత కష్టపడుతున్నారు ఇంట్లో అమ్మాయిలు వంట వండటానికి ప్రతిరోజు బోర్ కొట్టకుండా ప్రేమగా, అంతే ప్రేమగా చేయడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద ఉమెన్ హూ రియలీ కుక్ గుడ్ ఫుడ్ ఫర్ దేర్ లవింగ్ హస్బెండ్స్. హస్బెండ్స్ ఒక్కలేనా, మిగతా వాళ్ళు ఉండరా ఇంట్లో? అత్త మామ పిల్లలు వాళ్ళ కోసం అక్కడ ఆ రోజు హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ఆ లబ్ధిని పొందుతున్నారు. హస్బెండ్ లేకపోతే వేరేలో కుక్ చేస్తారు, లేకపోతే పిల్లలు ఉండాలి. కరెక్టా? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్పోర్టివ్. స్పోర్టివ్ కాదు, నాకు ఇష్టం అండి ఇలాగా. నాకు పెద్దగా అంటే ఈ ఒక్క కూర నాకు వచ్చి కానీ నాకు మిగతా కూర నాకు అలాగా నాకు అంత చేత కాదు. వుడ్ లవ్ టు లెర్న్ హౌ, అంటే మంచి కుకింగ్ చేయాలని చెప్పి నాకు కూడా ఉంటుంది. We hope that you come back. Yes. మనం ఐటమ్ నుంచి చేద్దాం స్పెషల్ కుకింగ్ సిరీస్. యా అప్పుడు ప్రాపర్గా అన్ని కరెక్ట్గా పక్కాగా కుక్ చేద్దాం. ఇవాళ కటింగ్ తోటే సరిపోయింది. బట్ నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, ఇట్స్ ఆల్వేస్ అ డిలైట్ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ సోఫ్నా, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక ఉధృతి ఆలోచన, పెద్ద స్ట్రాటజీ, క్యాల్కులేషన్ కనిపించదు. సో యూఆర్ సో ప్లెయిన్ హార్టెడ్. ఇట్స్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. విషింగ్ యూ ది బెస్ట్ బెస్ట్ బెస్ట్. అండ్ ఐ డ్రీమ్లో మీరు చెప్పారు కాబట్టి మీ డ్రీమ్స్ అన్నీ అవ్వాలి. అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను స్వప్న.
hopefully we'll meet again. Yes. For a good, wonderful chat. Yes. Thank you. See you. Thank you.